తాతాచార్య మమ్మల్ని పేరుతో సంబోధిస్తారా? అది కూడా అందరి సమక్షంలో. ఈ వరుణమాలతో పాటు ధనిమణిల బుద్ధి కూడా పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయినట్టుంది. ఈ రోజు కనుక వీరు నా ఎదురుకొస్తే అప్పుడు మేము భలే మణి భలే, ఎంత రుచికరమైన భోజనం దక్కిందో. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ కపటి ముసలోడు దుష్టుడు మనకి ఇవన్నీ అస్సలు పెట్టేవాడే కాదు, కానీ మనల్ని ఊరిస్తూ ఊరిస్తూ మొత్తం అన్ని మింగేసేవాడు. సత్యం చెప్పావు. గురువు మారిన దగ్గర నుంచి మన భాగ్యం కూడా మారిపోయింది. సరిగ్గా చెప్పావు. మీరు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. ఏంటో ఆనందంగా, పరమానందంగా. ఇంకా పిండి వంటలు ఏమన్నా కావాలా? కానీ వేడి వేడిగా తీసుకురావాలి. వెంటనే తీసుకురండి, ఎదురు చూస్తున్నాం. తప్పకుండా వేడి వేడిగానే ఇస్తాను. ఏంటి ఎముకలు కండరాలు వేడెక్కాయా? ఇంకొంచెం వేడి చేయమంటారా? దుష్టులారా, పాపాత్ములారా, నీచులారా, ఏ పళ్ళల్లో తింటున్నారో అదే పళ్ళల్లో ఊస్తున్నారా మీరు? అరే, నేను ఇరుక్కుపోయాను. నా కాలు ఎందుకు పైకి లేవడం లేదు? నా పంచె జారిపోతున్నట్టుంది. ఇది అరే అరే ఏం చేస్తున్నావు నువ్వు? మా పంచె పట్టుకుని ఎందుకు లాగుతున్నావు? పంచనా? లేదు లేదు స్వామి, మేము మీ పాదాలు కడిగి చరణామృతం స్వీకరించాలనుకుంటున్నాం. చరణామృతం స్వీకరించాలనుకుంటున్నావంట? అక్కడ సభలో మా పరువు ప్రతిష్టల్ని రుద్ది రుద్ది కడిగి పారేశారు. మరి దాని సంగతి ఏంటి? ప్రభు అది ప్రభు ఏంటి ప్రభు? మేము అజ్ఞాని తాతాచార్యులం కదా. అక్కడ సభలో అందరి సమక్షంలో మమ్మల్ని మా పేరుతో సంబోధించావు కదా, తాతాచార్య అని. పేరుతోనా? శివ 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 శివ, అటువంటి పాపం చేయటం గురించి మేము మా కలలో కూడా ఊహించలేం స్వామి. తమర్ని పేరుతో పిలిచింది వాస్తు జ్ఞానులు వామాచార్యులు వారు. మళ్ళీ అది ఆ ఇద్దరు నువ్వే కదా? స్వామి, నేను తమరి ధర్మపత్ని వరుణమాలని. మీరు మాట్లాడుతుంది మా రెండవ రూపం గురించి. వామాచార్యుల వల్ల తమరికి ఏ సమస్య కలిగినా అది తమరు వారి ముందే విన్నవించుకోండి. పిచ్చివాణ్ణైపోతాను. మాకు మతి భ్రమించేలా ఉంది. సరే, ఒక్క విషయం చెప్పండి. ఈ వామాచార్య అనే పేరు గల భూతం మీ దుర్లభమైన బుర్రని ఎలా ఆక్రమించుకుంది? స్వామి, తమను రాజ్య కార్యకలాపాల్లో నిమగ్నులై ఉండేవారు. అయితే అప్పుడు మేం కూడా గృహ కార్యాలు పూర్తయిన తర్వాత ప్రతిరోజు తమరు పాఠ్యాలయానికి వెళ్లి పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. అది కూడా తమరు నామాన్ని జపిస్తూ. ఒక అమావాస్య నాటి రాత్రి తమరు మంత్ర సాధన చేయడానికి బయటికి వెళ్లారు. అమావాస్య మంత్ర సాధన? గజ్జెల సాధన. గురుగారు గల్ గల్. ఆ రోజు పాఠ్యాలయంలో మాకు ఒక మూలన పడి ఉన్న వాస్తు శాస్త్ర పుస్తకం దొరికింది. తర్వాత స్వామి, దాన్ని చదివి మేము ఎంత లీనమైపోయామంటే మాకు సోయనేది లేకుండా పోయింది. తర్వాత అలా మా కళ్ళు మూసుకుపోయాయి. ఆ తర్వాత జ్ఞాన ప్రకాశం వెల్లువై వీసింది స్వామి. మేమలా పడుకుని నిద్ర లేచేసరికి అప్పుడు తమరి నామజపానికి ప్రతిఫలంగా మాకు సంపూర్ణ వాస్తు జ్ఞానం కలిగింది. అంటే దాని అర్థం తమరు తమ యొక్క జ్ఞానం గురించి మాకెందుకు చెప్పలేదు? శివ 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 శివ, తమ వంటి మహాజ్ఞాని మహాపురుషుని ముందు మేము గనక మా జ్ఞానం గురించి మాట్లాడితే బగబగా మండే సూర్యుని ముందు దీపం చూపించినట్లే ఉంటుంది కదా. తర్వాత నిజం చెప్పమంటారా స్వామి? మేం భయపడిపోయాం. అందుకే మేం తమరి వద్ద ఇంత పెద్ద విషయాన్ని దాచాం. తర్వాత మేము మహారాణి చిన్నాదేవి గారిని కలవడానికి అంతఃపురంలోకి వెళ్ళాం. ఇకప్పుడు గురుమాత, మీకు తెలుసు కదా, 7 రోజులు గడిచిపోయాయి. మహారాజుల వారు మా గదిలోకి రానేలేదు. ఆ తిరుమల అమ్మతోనే వారి సమయాన్ని గడుపుతున్నారు. పైగా అక్కడ చేదు కాకరకాయ పాయసం కూడా తింటున్నారు. కానీ ఇక్కడికి మాత్రం రావటం లేదు. అప్పుడే హఠాత్తుగా మా లోపల వాస్తు జ్ఞాన పుటల్లోంచి ఒక జ్ఞాన సంబంధిత విషయం జ్ఞప్తికొచ్చింది. అప్పుడు మేము మహారాణి చిన్నాదేవి గారికి ఒక ఉపాయం చెప్పాం. ఏం ఉపాయం? మహారాణి, మా లోపల నుంచి ఒక ధ్వని వచ్చింది. దాంతో తమరి సమస్యకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుందనే నమ్మకం మాకుంది మహారాణి గారు. ఆలస్యం చేయకుండా చెప్పండి గురుమాత. మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరున్న ఈ గదిలో హంసల జంట ఉన్న ఒక చిత్రపటాన్ని పెట్టించండి. దాంతో మీకు మహారాజు గారికి మధ్య ప్రేమ బలపడుతుంది. వారు తమర్నే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతారు. తర్వాత అలా కొన్ని రోజుల తర్వాత చమత్కారం జరిగింది స్వామి. ఏంటది?
తమరు మహాజ్ఞానులు గురుమాత. మేము మా గదిలో హంసల జంట చిత్రాన్ని పెట్టినప్పటి నుంచి సంధ్యా సమయం అయిన వెంటనే మహారాజుల వారు మా గదిలోకి వచ్చేస్తున్నారు. నిజంగా చమత్కారమే జరిగింది గురుమాత. సరిగ్గా అదే రోజు మహారాణి గారు మమ్మల్ని వేడుకున్నారు. మేము మా వాస్తు జ్ఞాన ప్రకాశంతో సామ్రాజ్యం మొత్తంలో ప్రకాశాన్ని వెదజల్లాలని. ప్రకాశం. కానీ ఈ వామచార్యం ఈ లోపలికి ఎక్కడి నుంచి వచ్చినట్టు? అద్దం నుంచి స్వామి. ఆ? అవును అద్దం నుంచా? అవును స్వామి. ఇదంతా జరిగినప్పుడు మాకు ఒక విషయం గురించి పూర్తిగా తెలిసింది. మా లోపల కూడా వేరే ఎవరో ఉన్నారని. భళ భళ వరుణమాల భళ. చాలా బాగుంది. తమరు ప్రజలకి మంచి జరిగే కార్యం చేస్తున్నారు. చేస్తూనే ఉండండి. తమరు చేసే ఈ కార్యాల వల్ల గర్వంతో మేము తలెత్తుకొని తిరుగుతాం. నిజంగానా స్వామి? అవును. తమరు మమ్మల్ని క్షమించేశారా? అవును ప్రియా, క్షమించాము. తమరు ఈ శుభకార్యం ఇలానే చేస్తూ ఉండండి. తమరాజ్ఞ ప్రభు. తమరు ఇచ్చిన ఈ సందేశాన్ని మేము వామాచార్యుల వరకు తప్పక చేరవేస్తాం. మణి, ఈ కపటి ముసలోడు కళ్ళు మూసి తెరిచే లోపల ఊసర వెళ్ళేలా రంగులు మార్చేశాడు. ఇంకా చెప్పావు. ఈ ముసలోడి బుర్రలో ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన మొదలై ఉంటుంది. పద గురుమాత దగ్గరికి వెళ్దాం. భళ భళ పరమేశ్వర భళ. మేము ఈ వామచర్య అనే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ వరుణమాల అనే చీకటిని మా జీవితంలోంచి విసిరిపారేస్తాము. మేము మహారాజుల వారి ముందు ఇది నిరూపిస్తాము. వరుణమాల వామచార్య రూపంలో అందరినీ మోసం చేస్తుందని, మహారాజుల వారికి కూడా ద్రోహం తలపెడుతుందని. అంతే. మహారాజుల వారు వరుణమాలకి జీవిత ఖైదుని విధించి కారాగారంలో పడేస్తారు. అప్పుడు మేము వరుణమాల నుంచి శాశ్వతంగా ముక్తిని పొందుతాము. ఇక దాని తర్వాత మేము మా ప్రేమ బాటలో పయనం సాగిస్తాము. సౌదామిని, నీ ద్వారం వద్ద నిలబడ్డాడు జోగి. అతను నీకో పెద్ద ప్రేమ రోగి. అరే, మీ ముఖంలో ఈ తేజస్ ఏంటి? బాగుంది, చాలా బాగుంది. ధర్మపత్ని అంటే నీలా ఉండాలి. ఎలా కనిపెట్టేశావు? నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది శారదా. ఇది దానివల్ల వచ్చిన తేజస్సే. నిజంగానా? నిజంగానే. ఏంటి నిజం? నా ముఖానికి అంటిన మట్టి నీకు తేజస్సులు అనిపిస్తుందా? వామాచారులు వారు చెప్పారు, ఆలోచన ఎప్పుడు సకారాత్మకంగానే ఉండాలి, నకారాత్మకంగా కాదు. ఆలోచన గనుక సకారాత్మకంగా ఉంటే విశ్వమంతా ఏకమై నకారాత్మక ఆలోచనని సకారాత్మక ఆలోచనగా మార్చేస్తుంది. భలే 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 భలే. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని తెలివైన వారు, మహాజ్ఞాని, రూపవంతులు అంటుంటాను. ఆ, ఇందులో అనేదే ఉంది. నేను నిజంగా అంతే కదా? అవును, అది నిజమే. కానీ అంటే మాత్రం తప్పే ఉంది. గురుమాత వామాచారుల వారికి జై. ఇదే 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 వామాచారినే. ఈ వామాచారి మాట విని నగరంలోని వారందరూ తమ ఇల్లు పగలగొట్టుకుంటున్నారు. వాటి నుంచి వచ్చిన మట్టే నా మొహానికి అంటుకుంది. అవునా? ఇది నిజంగా చాలా చక్కటి శుభవార్త. నా ముఖానికి అంటిన మట్టి నీకు శుభవార్తలు అనిపిస్తుందా? లేదు లేదు, రాజ్యంలోని వారందరూ వామాచారుల వారి మాట వింటున్నారు కదా, అది శుభవార్త. చూస్తుండండి, రాజ్యం మొత్తం అభివృద్ధి చెందుతుంది. తీసుకోండి. తెలుసు. చెంబు తీసుకుని మొహం కడుకోవడానికి వెళ్తున్నాను. లేదు, చెంబు కాదు. గురుమాత వామాచారుల వారి వాస్తు జ్ఞానముని మీరు కూడా పొందండి. మీ జీవితం సఫలమైపోతుంది. సరే, వెళ్ళండి, స్నానం చేయండి. మేము మిమ్మల్ని సంతోషపెట్టే ఉపాయంతో వస్తాం. శారదా, నువ్వు కేవలం ఈ వామాచారి అనే భూతాన్ని నీ బుర్రలో నుంచి తీసిపారి. నేను వెంటనే సంతోషించేస్తాను. నిజంగా. ఇదేం కొత్త నాటకం? ఇది కూడా వామచారి చెప్పిన ఒక సలహానా? ఇంతకీ నువ్వు వామచారి అయితే కాదు కదా? లేదు ప్రభు. ప్రభు అంటే వరుణమాలనే. అవునండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. పైగా బ్రహ్మ ముహూర్తంలో లేచి మేము నది ఒడ్డుకు వెళ్ళాలి కదా నీరు తీసుకురావడానికి. వెళ్ళు.
ఆహాహాహాహా ఎంత మనోహరమైన సువాసన. చాలా హాయిగా అనిపిస్తోంది. మనసుకి సంతోషంగా అనిపిస్తుంది శారదా. కదా వాతావరణాన్ని పరిశుద్ధం చేయడానికి గురుమాత వామాచారుల వారిచ్చిన ఆయుర్వేద మందుతో ధూపం వేశాను. నా ఎదుట ఆ వామాచార్య పేరు కూడా తీసుకురావద్దు. అరే మా ప్రాణాలు హరిస్తావా ఏమిటి? మరెందుకు సరాసరి విషమే ఇవ్వు. అద్భుతం, అత్యద్భుతం. శారదా, అనుకోకుండా నువ్వు చాలా అందంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. అందంగా ఉన్నట్టుంటే నేను అందంగా లేనా ఏంటి? లేదు లేదు, అనుకోకుండా నోటు నుంచి అనుకోకుండా అనే వచ్చేసింది. నువ్వు చాలా అందంగా ఉంటావు శారదా. ఏం చూస్తున్నారు స్వామి? నీ మూర్ఖత్వం. అంటే దాని అర్థం నీ సౌందర్యం. నీ సౌందర్యం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది వరుణీ. మళ్ళీ మళ్ళీ అనండి స్వామి, మా చెవుల్ని మేమే నమ్మలేకపోతున్నాం. వరుణీ, భగవంతుడు నిన్ను చాలా ఓపికతో సృష్టించాడు. నీ సృష్టి సమయంలో భగవంతుడు చాలా నిదానంగా చేసుంటాడు వరుణీ. ఇన్ని నిజాలా? మేము మూర్ఛ వచ్చి పడిపోయేలా ఉన్నాం స్వామి. మూర్ఛ మాకు వచ్చేలా ఉంది నీ రూపాన్ని చూసి. బళా, ఏం రూపం, ఏమి సౌందర్యం. నువ్వు సౌందర్య భాండాగారానివి నా ప్రియమైన వరు. వరు, నీకు ఈ సంగీతం వినపడుతుందా? మాకు స్వరాలు, శృతి లయలు, సంగీత వైద్యాలు అన్నీ తమరే స్వామి, అన్నీ తమరే.
నాకు దగ్గరగానే ఉండు శారదా. నన్ను వదిలి దూరంగా వెళ్ళకు. ఇది నా జీవితంలోని అన్నిటికంటే సుఖభరితమైన క్షణం. గురుమాత వామాచార్యుల వారు ఆయుర్వేద ధూపం వేయమన్నారు కదా, ఇది దాని ప్రభావమే. లేపకండి, ఇలానే సంతోషాలలో మునిగి తేరనివ్వండి. ఏమైంది ఏమైంది? శుభోదయం శుభోదయం. వెళ్తున్నాను వెళ్తున్నాను వెళ్తున్నాను. స్వామి స్వామి, ఏమైంది స్వామి? ఇంత మధురమైన కలల్లో ఉండగా ఇటువంటి భయంకరమైన ముఖాలు చూసి మేం భయపడిపోయాము. రే మణి, ఈ ముసలాడికి నిన్న రాత్రి మన మొహం ఇంత భయంకరంగా అనిపించలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది ధని. తమరు నది నుంచి నీళ్లు తీసుకొచ్చారా? నది నీళ్లు? మేము అవి బ్రహ్మ ముహూర్తంలోనే తీసుకొచ్చాము. మేము నీళ్లు పోసేసాం కూడా. గురుమాత అబద్ధం చెప్తున్నారు. బ్రహ్మ ముహూర్తం కాదు, ప్రాతకాలం నుంచే కుండ పక్కన పెట్టుకొని పడుకున్నారు మా గురుగారు. అరే వరుణమాల నువ్వెందుకు ఏడుస్తున్నావు? స్వామి, తమరికి తమ జీవితం గురించి దిగులు లేదు. కనీసం మా ఐదవతనం గురించి అయినా ఆలోచించండి. మేము విధవరాల రూపంలో ఎంత అందవిహీనంగా ఉంటామో. మాకు నిజంగా ఏమీ కాదు. లేదు స్వామి, గురుమాత వామాచార్యుల వారి కథనం ఎప్పటికీ అసత్యమయ్యే అవకాశమే లేదు. కానీ వారు మరొక ఉపాయం ఒకటి చెప్పారు. మరొక ఉపాయమా? అవును. అయితే ఆ ఉపాయం ఏంటో అది చేసేస్తాం. కనీసం బ్రహ్మ ముహూర్తంలో నది దగ్గరికి వెళ్లకుండా అయితే తప్పించుకోలేం కదా. లేదు స్వామి, తమ నది దగ్గరికైతే వెళ్లి తీరాల్సిందే. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తమరు 1 కుండ కాదు 3 కుండల నీళ్లు తీసుకురావాల్సిందే. ఓహో, అలాగా. 3 కుండలా? అవునండి. మాకున్నది 2 చేతులే కదా, మేము 3 కుండలు ఎలా తీసుకురాగలం? ఈ శిరస్సు ఉంది కదా గురువు గారు. పైగా గురుగారు తమరు ఈ మొత్తం విజయనగర భారాన్ని మీ శిరస్సు మీద మోస్తున్నట్టు తిరుగుతుంటారు కదా, మరి ఒక్క కుండని మోయలేరా గురుగారు? మూర్ఖులారా! గురుమాత, వారి తరపున మేము తమకి ప్రమాణం చేస్తున్నాం. బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్నే 4 గంటలకి వీరు నది వరకు వెళ్తారు, అది కూడా 4 మైళ్ళు నడిచి. పైగా నీటిలోకి దిగి చల్లటి నీటిలో నుంచి 4 కుండలు తమ శిరస్సుపై మోస్తూ మన గురుగారు వాటిని తీసుకొస్తారు. 3 కుండలు తీసుకొస్తాము అంతే. చూసారా గురుమాత, 3 కుండలు తీసుకురావడానికి సిద్ధపడ్డారు. భగవంతుడు మీ ఇద్దరికి దీర్ఘాయుషును ప్రసాదించాలి. మీ వంటి శిష్యులున్న గురువుకి ఎప్పటికీ ఎటువంటి సమస్యలు రావు. ఈ వామచర్యని జీవి నుంచి వీలునంత త్వరగా విముక్తి పొందాలి, లేకపోతే. అత్తయ్య, గురుమాత వామాచార్యుల వారు చాలా చమత్కారం గలవారు. వారు రావడంతో విజయనగరం మొత్తం ఎంతో వృద్ధి చెందింది. అవునత్తయ్య, వారు మన ఇంటికి రావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. అందుకే నేను వారిని ఆహ్వానించాను. ఎందుకు రామా ఇంత దిగులు పడుతున్నావు? నేను ఒకటే ఆలోచిస్తున్నాను బంధు. వామాచారి ఇంటికి దూరంగా ఉండగానే నాకు ఇటువంటి దుర్గతి పట్టిందంటే ఇక వారి ఇంటి లోపలికి వచ్చేస్తే దాని పరిణామం ఇంకెలా ఉంటుందో. ఏముంది, మహారాజు గారికి పట్టినట్టే. జగన్మాత, తమ భక్తుణ్ణి విపత్తులో ఇరికించారేంటమ్మా?
ఈ వామాచారి అనే పేరు తుఫాను నుంచి ముందు మహారాజు గారిని కాపాడినా లేక నా ఇంటినా? మీరే కాపాడండి అమ్మా. మాకు గనక ముందే తెలుసుంటే ఇల్లు నది దగ్గరలోనే కట్టించేవారం. మహాజ్ఞాని తాతాచార్య ఆడవాళ్లలాగా కుండలు మోస్తున్నారు. పరమేశ్వర, రేపు ఉదయం మళ్ళీ కుండ పోయాల్సి వస్తుంది. ఈ ఆడవాళ్ళు బ్రతుకు దుర్భరం చేసి పారేశారు. అయ్యో రామకృష్ణ పండితులు గారు, మేము తమతో క్షమాపణ చెప్పించాలనుకున్నాం. కానీ మేము మా నవ్వును ఆపుకోలేకపోతున్నందుకు మేము క్షమాపణ చెప్తున్నాం. తమకైతే ఏకంగా తమరు కూర్చునే స్థానం కూడా వెనక్కి తిరిగిపోయింది. ఆచార్య, అక్కడ చూడండి, తమరు కూడా వెనక్కి తిరిగే కూర్చుంటారు. ఇదేంటి, మేము మహాగురువు తాతాచార్యులం కూడా వెనక్కి తిరిగి కూర్చోవాలా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? రామకృష్ణ పండితులు గారు, ప్రణామాలు మంత్రి గారు. ప్రణామాలు. వాస్తు జ్ఞానులు వామాచార్యులు వారి కొత్త సలహా. మహారాణి చిన్నాదేవి గారు వాటిని పాటించాలని ఆదేశించారు. కానీ మంత్రి గారు, ఇలా అయితే మాట్లాడుకోవడం ఎలా వీలవుతుంది? మేం కూడా దీని గురించి ఆలోచిస్తున్నాం. ఒక పని చేద్దాం, మనం మన స్థానాల్లో కూర్చుందాం. మాట్లాడటానికి ముందు నేను చప్పట్లు కొడతాను, ఆ తర్వాత తమరు నా వైపు చూడండి. ఆచార్య, తమరు ఎడం వైపు ఎందుకు చూస్తున్నారు? నేనున్నది కుడివైపును కదా. ఆచార్య, ఆచార్య, ఏ దిక్కు నుంచి శబ్దం వస్తే తమరు అటువైపు చూడండి. ఎడం వైపు నుంచి శబ్దం వస్తే ఎడం వైపుకు చూడండి. ఒకవేళ కుడివైపు నుంచి శబ్దం వస్తే కుడివైపుకు చూడండి. సరేనా? అలాగే అలాగే. రామకృష్ణ పండితులు గారు, ఇదేం ఉపహాస్యం? తమరు రెండు వైపులా కనిపించడం లేదు, మరి చప్పట్లెందుకు కొట్టారు? గురుదేవా, రామకృష్ణ పండితులు గారు, తమరు ఇక్కడికి మా ఎదుటికి రండి. అలాగే మహారాజా. మీరిద్దరు వస్తున్నారా లేదా? వస్తున్నాం మహారాజా. మహారాజా, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా. మా భార్యకి పిచ్చి పట్టినట్టుంది. మాకు కూడా తెలియడం లేదు, ఎప్పుడు వర్ణమాలగా ఉంటుందో, ఎప్పుడు వామచార్య అవుతుందో. తమరు మా భావభంగిమలు చూశారా? మేం మా స్థానంలో కూర్చున్నప్పుడు మా పరిస్థితి ఎంత విచిత్రంగా తయారైందో. మేము తమరి భావభంగిమలు ఎలా చూడగలము గురుదేవా? చూడండి, తమరి ధర్మపత్ని మా సింహాసనాన్ని ఇలా తిప్పి పెట్టించారు కదా. మహారాజా, ఈ సమస్యకి పరిష్కారం నేను ఇప్పుడే చూపిస్తాను. నేను ఇప్పుడే వస్తాను. ఇతగాడు పరిష్కారం చెప్తాడంట. మేము రాజపురోహితులం తాతాచార్యుల వారం వామాచార్యుని ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు వీరు చేస్తారంట.
మహారాజా, ఈ అద్దాలలో తమరు అందరి ప్రతిబింబాల్ని చూస్తూ అందరితో మాట్లాడొచ్చు. ఇప్పుడు ఇది చూడండి, రామకృష్ణ పండితుల వారి తెలివితేటలు. వీరు ఇలా సమస్యని పరిష్కరిస్తారంట. రామకృష్ణ పండితులు గారు, ఇది సమస్యకి పరిష్కారం కాదు, కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే. ప్రత్యామ్నాయం. మాకు సంపూర్ణ పరిష్కారం కావాలి. గురుదేవా, మహారాజా, తమరు తమ ధర్మపత్ని గురుమాతతో మాట్లాడారా? మహారాజా, మేం వారికి అర్థమయ్యేలా చెప్పడానికి అన్ని విధాలా ప్రయత్నించాం. రాజపురోహితులైన ఈ తాతాచార్యులకి రాజ్యం కంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. వారు మా ధర్మపత్ని, మా జీవితంలోని సగభాగం. కానీ మా వ్యక్తిగత సంబంధాలు మేము మా కర్తవ్యాన్ని నిర్వహించకుండా అస్సలు ఆపలేవు. బలిదానం చేయాల్సిన విషయం వచ్చింది మహారాజా. బలిదానం చేయడానికి సమయం వచ్చేసింది. ఏంటాచార్య మీరు మాట్లాడేది? మహారాజా, ఈ వరుణమాల వెంట వామాచార్య స్వతంత్రంగా తిరగటం అనేది రాజ్యానికంత మంచిది కాదు. మేము ఈ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మహారాజా. మా హృదయాన్ని పాశానం చేసుకుని మీతో విన్నవించుకుంటున్నాం మహారాజా. గురుదేవా, మేము మీ మనోభావాలను మెచ్చుకొని తీరాలి, కానీ ఇది సాధ్యం కాదు. వారు మా గురుమాత. అదీగాక వారు ఏ నేరం చేశారని కారాగారానికి పంపించాలి? అది రాజ్య కార్యకలాపాల్లో అడ్డంకులు తీసుకొచ్చిన నేరం మీద. క్షమించండి ఆచార్య, కానీ వామాచార్య గారు కేవలం సలహా ఇచ్చారు. ఆదేశం జారీ చేసింది మహారాణి చిన్నాదేవి గారు కదా. మహారాజుల వారికి జై. శుభ సమాచారం మహారాజా. ఈ సంవత్సరం మన రాజ్యంలో అధిక మోతాదులో ధాన్యం పండింది. అందుకే మన రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. పైగా అదీకాక మహారాజా, మన పక్క దేశ రాజు ఎవరైతే మనల్ని ద్వేషించేవారో వారిప్పుడు అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు వారు మన మీద ఏ విధమైన దాడి కానీ ఆక్రమణ కానీ చేసే పరిస్థితి లేదు. ఇంకా ఎన్నో శుభవార్తలు ఉన్నాయి మహారాజా. ఎలా అంటే ఈ రోజు మన రాజ్య కోశాగారంలో తీరాలి, పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి, మార్చి వేసి తీరాలి. అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి, పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి. ఈ రోజు మేము ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించి తీరుతాము. మహారాజు గారికి వాస్తు వేదాచార్యులు వామాచార్యుల వారి ప్రణామాలు. తమకి కూడా ప్రణామాలు. మహారాజు గారు కూడా ప్రణామం చెప్తున్నారు. మీరు అందరూ చూస్తున్నారు మా వాస్తు శాస్త్ర ప్రభావాన్ని. ప్రాతకాలం నుంచి శుభవార్తలు వస్తున్నాయి. రాజ్యంలో 4 దిక్కుల్లో మొత్తం అంతా శుభమే జరుగుతుంది. ఇదంతా రాజ్యంలోని రాజసింహాసనాన్ని తిప్పి పెట్టడం వల్లే వచ్చిన ఫలితం. వామాచార్యుల వారికి, వామాచార్యుల వారికి. అయ్యయ్యో, తమరిక్కడికి. రామకృష్ణ పండితులు గారు, మనకి తెలియని విషయాల్లో తలదూర్చడం మంచిది కాదని తమరికి తెలిసే ఉంటుందనుకుంటా. ఇక తమరు రాజపురోహితులు తాతాచార్యులు గారు, మా వాస్తుశాస్త్ర మహాజ్ఞానానికి తమరు ఖచ్చితంగా నిర్గాంత చెంది ఉంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది. తమరు మా కార్యములలో ఇబ్బంది కలిగించరు అని మేము ఆశిస్తున్నాం. మహారాజా, మాకు మా దక్షిణని ప్రసాదించమని మీకు నివేదించుకుంటున్నాం. మంత్రి గారు, వద్దు. గురుమాత వామాచార్యుల వారికి వారి దక్షిణని అందజేయండి. అలాగే మహారాజా. వామాచార్యుల వారికి, వామాచార్యుల వారికి, వామాచార్యుల వారికి. శంభో శంకర. వామాచార్యుల వారికి, వామాచార్యుల వారికి.
శంభో శంకర, పగలగొట్టి తీరాలి, పగలగొట్టి తీరాలి, మార్చివేసి తీరాలి, మార్చివేసి మా తీరాలి. సింహాసనం ఎప్పటికీ సరివదేమోనని నాకు బలంగా అనిపిస్తుంది. భలే భలే భలే, మరి ఇన్ని బహుమతులా? చూస్తుంటే రాజ్యంలో మా భక్తులు ఎక్కువైపోయినట్టున్నారు. లేదు గురువుగారు, ఈ బహుమతులన్నీ గురుమాత వామాచార్యుల వారి కోసమే. విజయనగర ప్రజలు వామాచార్యుల వారి భక్తులే. ఆ, అవునా? ఇది చమత్కారంలానే ఉంది. ఎవరినైతే మేము శాపం అనుకున్నామో వారిప్పుడు వరంగా మారిపోయారేంటి? ధన్యులు, తమరు గొప్పవారు. మమ్మల్ని క్షమించండి. ఏమిటి స్వామి తమరు చేస్తున్నది? శివ 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 శివ, నేను తమరి ధర్మపత్నిని స్వామి. ఈ విధంగా మా ముందు తల వంచి నమస్కరించి ఎందుకు మమ్మల్ని మహాపాపానికి భాగస్తులు చేస్తున్నారు? ఈ బహుమతులే నిరూపిస్తున్న ఈ రాజ్యంలో తమకి ఎంతటి కీర్తి ప్రతిష్టలున్నాయో. ఈ బహుమతులా? స్వామి, ఈ బహుమతులు మావి కావు. ఇవి గురుమాత వామాచార్యుల వారి కోసం. వామాచార్యుల వారు ధన్యులు, గొప్పవారు. వారు గొప్పవారికే గొప్పవారు. మాకు వారి వాస్తు శాస్త్రం మీద పూర్తి నమ్మకం ఉంది. కొంచెం వారితో మా గురించి కూడా సిఫార్సు చేయండి. అప్పుడు మాకు కూడా వాస్తు శాస్త్రం వల్ల ఏమైనా ప్రయోజనం కలుగుతుంది. స్వామి, ఈ కార్యం అయితే మేము అన్నిటికంటే ముందే చేశాం. అలాగా? అవును. వారు మా కోసం ఏం సలహా చెప్పారు? స్వామి, వారి సలహా ఏంటంటే తమరు ఇంటి బయట అన్నింటికంటే ఎత్తుగా ఉన్న చెట్టు మీద కమలపండు రంగు జెండాని ఎగరవేయాలి. దాంతో తమరి కీర్తి ప్రతిష్టలు అన్ని దిక్కుల మారు మ్రోగిపోతాయి. వామాచార్యుల వారు ధన్యులు. మేమిప్పుడే సేవకులకు చెప్పి జెండా ఎగరవేయమని ఆదేశిస్తాము. లేదు లేదు స్వామి, ఈ కార్యం స్వయంగా తమరే చేయాల్సి ఉంటుంది. మేము చెయ్యాలా? అవునండి. చెట్టు మీదకి మేమెక్కాలా? అన్నింటికంటే ఎత్తులో ఉన్న చెట్టు మీద. అన్నిటికంటే ఎత్తుగా ఉన్న చెట్టు ఎక్కాలా? అవును స్వామి. పైగా తమకి వామాచార్యుల వారి శిష్యులు దానాచార్య వామాచార్య ఇద్దరు సహాయం చేస్తారు. సరే, ఖచ్చితంగా చేస్తాం. మేము ప్రాతకాలం నీరు తీసుకొచ్చిన తర్వాత మా కీర్తి పతాకాన్ని ఎగరవేయడానికి తప్పకుండా వెళ్తాం. వామాచార్యుల వారికి మా తరపున ధన్యవాదాలు చెప్పండి. తప్పకుండా స్వామి, తప్పకుండా. ధనిమణి, చెప్పండి గురువుగారు. అన్నిటికంటే ఎత్తైన చెట్టు ఎక్కడుందో వెతకండి. అలాగే గురువుగారు. ఇదిగోండి గురువుగారు, ఇక్కడుంది. ఇదే అన్నిటికన్నా ఎత్తైన చెట్టు. ఈ చెట్టు. అయ్యో, ధనిమణి, గురువుగారు, పట్టేసింది. ఏం పట్టేసింది గురుగారు? మెడ పట్టేసింది. అలాగా? అవును, కానీ మేము దీని మీదకి ఎలా ఎక్కగలం? అయ్యో గురుగారు, భగవంతుడి నామస్మరణ చేస్తూ ఎక్కేయండి. నిచ్చెన వేయండి. ఇంకా పైకి. భయపడకండి గురుగారు, ఎక్కేయండి. నిచ్చెన పట్టుకోమా గురుగారు? మేము మహాపురోహితులు తాతాచార్యులం, ఏం అవసరం లేదు. జెండా ఇవ్వండి, జెండా ఇవ్వండి. ఇదిగో తీసుకోండి గురుగారు, తీసుకోండి. మణి, అక్కడ చూడు. ఏం చూడాలి? అదిగో ఆ మామిడి పండు చూడు. ముసలాడ కిందకు వచ్చే లోపు మన ఇద్దరు వెళ్ళి మామిడి పండు కోసుకుందాం. చాలా చక్కటి ఆలోచన. పదదని పద. పద. అదిగో అక్కడ చూడు. రాయి తీసుకో. మణి, పద. అరే ధనిమణి, అయ్యో, నిచ్చెన పెట్టండి. అయ్యోదని గురువుగారు. అయ్యో గురుగారు, గురుగారు. మూర్ఖులారా, నేను కిందికి ఎలా దిగాలరా?
ఇది మా మహాభాగ్యం. రండి రండి, విచ్చేయండి. స్వాగతం, సుస్వాగతం. ఇదిగోండి. బండ నెత్తి మీద పడలేదని తలే వెళ్ళి బండకి బాదుకున్నట్టు ప్రమాదం ఇంట్లోకి వచ్చేసింది. ఇవ్వండి, ఇంకా హారతులు ఇవ్వండి. జీవితంలో మొదటిసారి ఇంట్లో వాళ్ళు సమస్యకి స్వాగతం పలకటం చూస్తున్నాను. తీసుకోండి. భలే భలే అత్తయ్య, మీరు ఎంత తెలివైన వారో. అరే, అసలు ఏం తీసుకోవాలో నేను చెప్పనే లేదు, అయినా మీరు తీసుకున్నారు. బాగుంది, చాలా బాగుంది. అత్తయ్య అంటున్నారు, తమరి జ్ఞాన దృష్టితో మా విఘ్నాలన్నిటినీ హరించండి. మా ఇంట్లో సుఖ సంతోషాలు ఇలానే ఉండడానికి మాకు ఏదైనా ఉపాయం చెప్పండి. శంభో శంకర. ఈ ఇంట్లో చెక్క దోషం ఉంది. చెక్క తీసేయాల్సి ఉంటుంది. విన్నావమ్మా? నీ కర్రని నదిలో పారేసాయి. కేవలం ఈ కర్ర మాత్రమే కాదు, ఈ ఇంట్లో నుంచి చెక్క వస్తువులన్నీ నిర్మూలించాల్సి ఉంటుంది. ఏంటండి తమరు చెప్పేది? ఇంట్లో అన్ని వస్తువులు చెక్కతోనే చేయబడ్డాయి. ద్వారాలు, కిటికీలు, మంచాలు, ఉయ్యాల మొత్తం అన్ని. వీటన్ని నిర్మూలించేస్తే ఇంకేం మిగులుతాయి చెప్పండి? ఒకవేళ వీటిని నిర్మూలించకపోతే రామకృష్ణ పండితులు గారు, ఈ ధనం, వైభవం, పరువు, ప్రతిష్టలు, గౌరవం ఏవి మిగలవు. సలహా ఇవ్వడం అనేది మా ధర్మం. దాన్ని పాటించడం, పాటించకపోవడం అది తమరి వ్యక్తిగత నిర్ణయం. శంభో శంకర, శంభో శంకర. మనం ఇంట్లోని అన్ని చెక్క వస్తువుల్ని తీసేసి తీరాలి. చూడండి, ఇక శుభం జరిగినట్టే. అత్తయ్య, మీరు మీ కర్రని వదిలేసి తీరాలి. అత్తయ్య, మీరు మీ కర్రని వదలరా? కానీ అత్తయ్య, ఇంట్లో చెక్క వస్తువులుంటే ఏమనర్థం జరుగుతుందో. మీరు మీ కర్రని త్యాగం చేయకపోతే మనం సుఖ సంతోషాలు, పరువు, ప్రతిష్టలు అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీరు మూర్ఖులా? అయ్యో, నేను మూర్ఖురాల్ని. నేను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను కదా, అందుకే నేను మూర్ఖురాల్ని. కానీ అత్తయ్య, మీరు మీ కర్రని వదిలేసి తీరాలి. మరైతే మనం గురుమాత ఇచ్చిన సలహాని ఉల్లంఘించాలా? మీరు మీ కర్రని వదిలేస్తే రామని ఎలా కొట్టగలరు? అత్తయ్య, నేను రామని కొడతాను, నా గరిటతో. మీకు కర్ర అంటే ఇష్టం, మీరు కర్రని వదులుకోరు. అరే, మీరేంటి చూస్తున్నారు? అత్తయ్యకి చెప్పండి కర్ర పారేయమని. అమ్మా, శారద చెప్పేది నిజమే. ఇంకేం వదిలేసినా వదిలేయకపోయినా ఈ కర్రని మాత్రం వదిలేయి. సరే, వద్దు, కర్ర వదలొద్దు, కాపాడండి. అయ్యో, అయ్యో, సరే, తప్పైపోయింది. అయ్యో, అమ్మా, వద్దొద్దు, ఇంకెప్పుడు అన్ను. అమ్మా, వామాచార్యుల వారికి జై జై. ముసలాడు గబ్బిలల్లో వేలాడుతున్నాడు. ధనిమణి, బుద్ధి లేని వెధవల్లారా మమ్మల్ని ఈ మామిడి చెట్టు మీద మామిడికాయలాగా వేలాడమని వదిలేసి మీరెక్కడికి వెళ్ళిపోయారా? అది గురుమాత ఒక ముఖ్యమైన కార్యం చెప్పారు, వారికి సేవ చేయడానికి వెళ్ళాం. మమ్మల్ని కిందికి దింపండ్రా. వెంటనే నిచ్చెన పెడతాము గురుగారు. పెట్టేశాము గురుగారు. వచ్చేయండి గురువు గారు, కిందకు వచ్చేయండి. అయ్యో, ఏం కాదు గురుగారు, నిచ్చెన వరకు దిగాలి, అంతే కదా. చాలా సులువైన పని. గురువు గారు, ధ్వజం కింద పడిపోయింది. మీకు జెండా ముఖ్యమైపోయిందా? ఇక్కడ నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయిరా. మమ్మల్ని కిందకి దించండ్రా. అయ్యో, నిచ్చెన పెట్టేశాము గురుగారు. తమరు కొంచెం కాలు కిందకి పెట్టండి చాలు. కుడి కాలు పెట్టండి గురుగారు. సరే, వచ్చేస్తాం. కుడికాలు కాదు మణి, గురుగారు ఎడంకాలు పెట్టండి. ఎడమకాలు కాదు గురుగారు, కుడికాలు కాదు, ఎడమా. అయ్యో, కుడి ఎడమా అంటూ ఏంట్రా నా కూస్తున్నారు? మీరు మాకు సహాయం చేస్తున్నారా లేక మా సమస్యని పెద్దది చేస్తున్నారా? గురుగారు, ఈ ప్రమాదం నుంచి మేము మిమ్మల్ని కాపాడలేము. మేము మహారాజుల వారికి సూచన అందిస్తాం. ఈ ప్రమాదం నుంచి వారే మిమ్మల్ని రక్షిస్తారు. అయ్యో, ఆగండి. మహారాజుల వారికి సూచన అందించకండి. మేము మహారాజు వారికి ఏం చెప్తాం? మేము చెట్టు మీదకి ఎందుకు ఎక్కామని అడిగితే ధనిమణి, ఒక శుభవార్త మహారాజా. మన పక్క రాజ్యం వారు మన సంధి ప్రస్తావాన్ని స్వీకరించారు.
రాజ్య విరోధ శక్తులు అణిచివేయబడ్డాయి. ఈ దీపావళి సందర్భంగా ఇక ఆపండి అప్పాజీ, శాంతించండి. మాకు ఇక ఏ శుభవార్తలు వినాలనే లేదు. మా వరకు శుభవార్త అంటే ఒక్కటే, అదేంటంటే గురుదేవులు వామాచార్యుల వారిని నియంత్రించారు అని చెప్పడమే. గురువు గారు వచ్చారా? లేదు మహారాజా. మేము ఇప్పుడే తెలుసుకుంటాం మహారాజా. ప్రయోజనం ఏముండదు. మేము ఆచార్యుల వారికి 2 రోజుల సమయాన్ని ఇచ్చాము, అందులో ఒక రోజు గడిచిపోయింది. ఇక ఇప్పుడు ఈ కార్యం ఆచార్యులు చేయలేరేమో అని మాకు అనిపిస్తుంది. రామా, సిద్ధంగా ఉండు. ఈ అగ్నిగోళం నీ వైపుకే వస్తుంది. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, ఈ కార్యాన్ని తమరు పూర్తి చెయ్యాలి. ఈ సమస్యకి పరిష్కారం తమరే వెతకాలి. కానీ మహారాజా, నేను లేకపోతే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. అలాగే మహారాజా. నువ్వేం చెప్పావు? వామాగారి కారణంగా మా కీర్తి పెరుగుతుంది అన్నావు. కీర్తి పెరిగిపోయింది చూడు. ఇలా పెరిగింది మా కీర్తి. ఈ రోజు తమరు నది నుంచి నీళ్లు తీసుకురాలేదు. దాని పరిణామంగానే మీ మొహం కోతిలా ఎలా ఎర్రబడిందో చూడండి. మాకైతే భయంగా ఉంది. తమరు వామాచార్యులు వారి సలహా పాటించకపోతే ఎక్కడ తమరు పూర్తిగా కోతిలాగా మారిపోతారో అని. కానీ మేము సలహా పాటించడానికే వెళ్ళాం. మరి తమరు జెండాను ఎగరవేశారా? ఎగరేశాను, పడిపోయాను. ఈ బహుమతులు ఎక్కడికి పోయాయి? బహుమతులా? అవన్నీ మేం దానం చేసేసాం స్వామి. అరే, మనం పండితులాం. మనం దానం పుచ్చుకుంటాం, దానం చెయ్యం. కానీ స్వామి, ఆ బహుమతులన్నీ వామాచార్యుల వారివి కదా. వామాచార్య కూడా నువ్వే కదా ఊరు. కాదు స్వామి, మేము కేవలం తమరి భార్య మాత్రమే. మాకు చాలా బాగా గుర్తుంది తమరు ధనం సంపదల్ని ఎంతగా ద్వేషిస్తూ ఉంటారు. అందుకే మేము బహుమతులన్నీ పేదవాళ్ళకు పంచిపెట్టేశాం. ఇంటికొచ్చిన మహాలక్ష్మిని ఎవరైనా ఇలా అవమానిస్తారా? స్వామి, జీవితం చాలా కష్టంగా తయారైంది. మహారాజు గారు ఏదో ఒకటి అప్పగిస్తూనే ఉంటారు. నేను మహారాజు గారిని చూసుకోవాలా లేక ఇంటినా? ఇక్కడ అమ్మ ఇంకా శారద. బంధు, ఇక్కడంతా ప్రశాంతంగా ఉందేమిటి? ఇద్దరు స్నేహంగా కూడా ఉన్నారు. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వేం కోరుకుంటున్నావు? ఇంట్లో ద్వంద్వ యుద్ధం జరగాలనుకుంటున్నావా ఏంటి? ఏవండి, అత్తయ్య ఎంత మంచి మాట చెప్పారు. అమ్మ నీతో చెప్పిందా? అయ్యో, అత్తయ్య సంకేతం ఇచ్చారు, కానీ నాకు వారి సంకేతాలు అర్థమవుతాయి కదా. ఆ, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో అన్ని చెక్క వస్తువులు ఉన్నాయి. అసలు ఈ చమత్కారం ఎలా జరిగింది? అత్తయ్య ఒక ఉపాయం చెప్పారు. ఏం ఉపాయం? అత్తయ్య ఇంట్లోని అన్ని చెక్క వస్తువులకి ఒక్కొక్క మేక కొట్టేశారు. ఇప్పుడు ఇంట్లోని అన్ని వస్తువులు చెక్క అలాగే ఇనుముతో కూడినవి అయిపోయాయి. ఇప్పుడు కర్ర మిగిలిపోయింది. ఇంట్లో సమృద్ధిగా కూడా ఉంటుంది. అత్తయ్య, పదండి వంట చూద్దాం. రామా, నీ మస్తిష్కంలో ఏం ఆలోచన వచ్చింది? ఏముంది? ఆ వామాచార్యుల వారి సలహాలకి అమ్మ దగ్గర పరిష్కారం ఉంది. వజ్రాన్ని వజ్రమే కోస్తుంది. దానర్థం? దాని అర్థం ఏమిటంటే వామాచార్యని ఇప్పుడు అమ్మాచార్య పరాజయం చేస్తారు. అమ్మా, ఓ అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా. నాన్నగారు నాతో ఒకటి చెప్పారు. అయ్యో లేమ్మా. మీరు అత్తయ్య గదిలో ఏం చేస్తున్నారు? ఎందుకు వారి నిద్రకి భంగం కలిగిస్తున్నారు? చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి అంత ముఖ్యమైన విషయం? తెలుసా, నేను గాఢ నిద్రలో ఉన్నాను. నాన్నగారే స్వయంగా నా కల్లోకొచ్చారు. ఎవరి నాన్నగారు? మా నాన్నగారు. ఇంకెవరి నాన్నగారు? నీ పతిదేవులమ్మా. హా? ఏమన్నారు?
నువ్వు వారిని చాలా నిరాశపరిచావని చెప్పారు. వారి జీవితాన్ని దుర్భరం చేసేసావట. పాపం వారు చాలా బాధపడుతున్నారు. ఏంటి? ఎందుకు? ఏమన్నారంటే నీ జీవితంలో నువ్వేం చేయలేదంట, జీవితం మొత్తం వృధా చేసేసావట. కానీ వీరైతే మౌన వ్రతం చేశారు, జపం చేస్తుంటారు, పూజలు కూడా చేస్తుంటారు. ఇంకేం చేయాలి? అమ్మా, అప్పుడప్పుడు మన కళ్ళకు కనిపించేదే మనకి సబబు అనిపిస్తోంది. కానీ ఒక్కోసారి మనకి సబబు అనిపించేది సరైంది కాకపోవచ్చు. అయ్యో అమ్మా, నీకు తెలీదు, నీలో చాలా ప్రతిభ ఉందమ్మా. వీరిలో ప్రతిభ ఉందా? అవును శారదా, ఇలా మా నాన్నగారు అన్నారు. ఇక సమయం వచ్చేసిందట, నువ్వు స్వయంగా నీ ప్రతిభని గుర్తించాలి. అరే, వారు ఇంకొకటి కూడా అన్నారు, నువ్వు మహాజ్ఞానివట. మీ నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడేమో వీరిని మించిన అజ్ఞాని మరొకరు లేరనేవారట. అయ్యో, అదేదో నీ పట్ల వారికి ఉన్న ప్రేమ అంతే. అయినా మీరే చెప్పండి, ఏ భర్త అయినా తన భార్యను అందరికీ తెలిసేలా పొగుడతారా చెప్పండి? మరైతే ఒక స్వర్గస్థులైన భర్త తన భార్యని ఇలా పొగిడారా, అది కూడా కలలో? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? స్వర్గస్థులైన? మరి ఏ వ్యక్తి అయితే స్వర్గంలో ఉంటారో మరి ఎప్పటికైనా అబద్ధం చెప్పగలరా చెప్పండి? లేదు కదా. నేను చెప్పేది కూడా నిజమే అమ్మా. నాన్నగారైతే నీకు ఎంతో జ్ఞానం ఉందని చెప్పారు. వారు ఇంకోటి కూడా అన్నారు, విజయనగరం రావటం నా అదృష్టం కాదు, నీ విధి అని అన్నారు. నువ్వు నీతో పాటు మాకు, సంపూర్ణ విజయనగర సామ్రాజ్యానికి, ఇక్కడ ఉన్న నాగరికులందరికీ మంచి చేయగల సామర్థ్యం ఉన్నదానివి. కానీ నాలో అంతగా ఏం గుణముంది? అది నాకు తెలియంది. అదైతే నాకు కూడా తెలీదు. కానీ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. నీకు మహాభారత జ్ఞానం ఉంది, నువ్వు రామాయణాన్ని అధ్యయనం చేస్తూ ఉంటావు, సంపూర్ణ భగవద్గీత కూడా చదువుతావు. నాకైతే ఇదంతా లామ ఎత్తుగదలా ఉంది. పన్నాగం వాసన వస్తుంది. పన్నాగం వాసన వస్తుందా? ఇలారా, ఆ వాసన నీ బుర్రలో నుంచి, నీలో నుంచి వస్తుంది. నువ్వు ఎన్ని రోజుల నుంచి స్నానం చేయలేదో ఏంటో, పో ముందు. చూడమ్మా, నీ గనక నా మీద నమ్మకం లేకపోతే స్వయంగా నువ్వే వెళ్ళి నాన్నగారిని అడుగు. అత్తయ్య అప్పుడే స్వర్గానికి వెళ్ళాలనుకోవట్లేదు. అరే, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అత్తయ్య తన మనవడు మనవరాల్ని కూడా ఎత్తుకోవాలి కదా. నువ్వు నన్ను బ్రతికి ఉండగానే చంపేయాలనుకుంటున్నావా? అయ్యో, నేనేం చెప్తున్నానంటే స్వయంగా వెళ్ళి నాన్నగారి చిత్రపటం వద్ద ఇలా ఎదురుబెదురుగా ఉండి అడుగు. పదండి. నమస్కారం నాన్నగారు. వీళ్ళకి చెప్పండి, తమరు నా కలలో వచ్చారని చెప్పండి. నన్ను సాక్ష్యం అడుగుతున్నారు. సరే అయితే, ఇక ఈ విషయానికి తమరే సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. ధన్యవాదాలు వరుణదేవా. చూసారా, ఇప్పుడే నాన్నగారు కళ్ళు మూశారు. చూసారా? ఎప్పుడు మూచాలు? నాకైతే కనపదనే లేదు. అరే, నీకెలా కనిపిస్తుంది? నువ్వు సగం నిద్రలో నడుస్తున్నావు కదా, నీకు వీరి చిరునవ్వు కూడా కనిపించుండదు. నాకు కూడా కనిపించలేదు. ఏం పర్వాలేదు, కానీ కళ్ళు మూయటం అయితే చూసావు కదా. లేదు. మీరు చూసారా అత్తయ్య? అయ్యో, మీరందరూ అసలు ఏం చేస్తున్నారు? నాన్నగారిని జాగ్రత్తగా చూడండి, ఈ చిత్రపటాన్ని జాగ్రత్తగా చూడండి. మీ ధ్యాస సరిగ్గా కేంద్రీకరించండి. నాన్నగారు, చెప్పండి, ఇదే సరైన సమయం. వీళ్ళందరూ తమరి కోసం ఎదురు చూస్తున్నారు. తమరు ఏమైనా చెప్పి తమరి మాటకి సాక్ష్యం చూపిస్తారని. ఇక నా పరువు తమరి చేతిలోనే ఉంది నాన్నగారు. చెప్పండి, ఇక తమరే ఏదో ఒకటి మాట్లాడి తీరాలి, లేకపోతే వీరి సమక్షంలో నేను అబద్ధాల కోరునైపోతాను. సరే, ఏదైనా సంకేతమైనా ఇవ్వండి, ఏదైనా సంకేతాన్ని ఇవ్వండి నాన్నగారు. చూసారా, నాన్నగారు ఈ పువ్వు పడేసి స్వయంగా మనకి సంకేతం ఇచ్చారు. ధన్యవాదాలు నాన్నగారు, ధన్యవాదాలు. పువ్వు పడేసి పూజలైన మావయ్య గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాన్నగారు పువ్వు పడేసి ఏదో ఒక సంకేతం అయితే ఇచ్చారు. ఏమై ఉంటుంది ఆ సంకేతం? ఏం సంకేతం ఇచ్చుంటారు? అయ్యో, ఇదేంటి?
4 గడియల్లో వాస్తుశాస్త్రం నేర్చుకోండి. కానీ ఈ పుస్తకం ఇక్కడికి ఎలా వచ్చింది? శారదా, నువ్వే ఈ పుస్తకాన్ని ఇక్కడ పెట్టావా? లేదే. గుండప్ప, లేదు 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 లేదు, నిన్ను అడగటం ఎందుకులే, నీకైతే పుస్తకాలతో చాలా దూరపు సంబంధం ఉంది కదా. అమ్మా, ఈ పుస్తకాన్ని నువ్వే ఇక్కడ పెట్టావా? లేదా? మరైతే ఈ పుస్తకం దీని అర్థం ఈ పుస్తకాన్ని స్వయంగా నాన్నగారు ఇక్కడ పెట్టారా? అమ్మా, నాన్నగారు కోరిక చూడు, నువ్వు వాస్తుశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలని కోరుకుంటున్నారు. నేనా? ఆహా, నువ్వు కాకపోతే ఇంకెవరు? నాకెప్పుడు అనిపిస్తూనే ఉండేది నా లోపల ఏదో ఒక జ్ఞానం దాగి ఉందని. అయ్యో అమ్మా, నువ్వు నీ విలువని తక్కువ చేసుకున్నావు. కేవలం జ్ఞానం కాదు, నువ్వు జ్ఞాన భండాగారానివి. ఇప్పుడు చూడు, స్వయంగా నువ్వే నీ చేతికర్రకి ఇనుప మేకుని కొట్టి దానికి మిశ్రమ తత్వాన్ని అందించావు. దీనితోనే నిరూపణ అవుతుంది కదా నీలో వాస్తుశాస్త్రి అవ్వటానికి అన్ని గుణాలు ఉన్నాయని. అందుకే కదా నాన్నగారు పువ్వు పడేసి నాకు ఈ సంకేతం ఇచ్చారు. 4 గడియల్లో వాస్తుశాస్త్రం అమ్మా, అంటే కేవలం ఒక్క రోజులో. అత్తయ్య అంటున్నారు వీరు వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా అధ్యయనం చేస్తారట. గుండప్ప, నువ్వు ద్వారం వద్దకు వెళ్ళు. ఎవ్వరిని లోపలికి మాత్రం రానివ్వకు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను మీకు విసినకర్రతో విసిరాలా? జాగ్రత్తగా అధ్యయనం చెయ్యమ్మా, వాస్తుశాస్త్రిని అవ్వాలి. రామా, నువ్వు చాలా తెలివైన వాడివి. అన్నీ కలిపేయండి, అన్నీ కలిపేయండి. కలిసి ఉంటేనే సౌఖ్యం, అదే జీవితానికి ఆధారం. కలిసి ఉంటేనే కుటుంబం, అదే సుఖ సంసారం. కలిసి ఉంటేనే పరిష్కారం, అదే వాస్తు శాస్త్ర సారాంశం. అమ్మాచార్యుల వారికి జై! అమ్మాచార్యుల వారికి జై! అమ్మాచార్యుల వారికి జై! అమ్మాచార్యుల వారికి జై! చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, కానివ్వు. ఈ కుండలు తీసుకుని వెళ్ళి ఇంట్లో ప్రతి మూల పెట్టు. ఎందుకు? ఈ కుండల్లో గంగాజలం పోసి ఉంది, దాంతో వాతావరణం శుద్ధవుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి, వాతావరణం ప్రసన్నం చెందుతుంది. చూడటానికి కుండలు చాలా బరువుగా ఉన్నట్టున్నాయి, నేనైతే మోయలేను. మూర్ఖుడా! పదాలు మాత్రమే నావి, కానీ క్రోధం మాత్రం వీరిది కదా. ఎత్తండి. అరే, ఇప్పుడే కదా చెప్పాను కుండలు చాలా బరువుగా ఉన్నట్టున్నాయని. అయ్యో, కళ్ళు పైకెత్తండి, ఎత్తి చూడండి. అమ్మాచారుని లోపల అత్తయ్యే ఉన్నారు, వారి చేతిలో అలాగే కర్ర కూడా ఉంది. అమ్మ చెప్పిందా? లేదు లేదు, ఇది నా సలహా. లేకపోతే అత్తయ్య కర్రకి పులుసు చేయించడం బాగా తెలుసు. ఆగులామా, కుందెలా ఎత్తాలో నేను చెప్తాను. ఏమిటి? ఏమైంది మహాబలి? నేనెత్తి చూపిస్తాను. ఇంకా ఆపులామా, చాలా బలు ఉంది. నువ్వు ఫ్లైట్ నుంచి చూడు. లేదు లేదు, నా వల్ల కాదు. అవుతుంది 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 అవుతుంది. నా గోతులో నేనే పడ్డట్టయింది. వీలైనంత త్వరగా నేను నా పన్నాగాన్ని చివరి ఘట్టానికి తీసుకువెళ్ళాలి, లేకపోతే అమ్మ నా బ్రతుకు దుర్భరం చేసేస్తుంది. త్వరగా మహారాజుల వారిని కలిసి తీరాలి.
తాతాచార్య తమరు ముసుగు వేసుకుని ఎందుకు నిలబడ్డారు? తమరు సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. మాకు తెలుసు తమరి ముఖం ఎర్రబడి విచిత్రంగా తయారైంది అని. సిగ్గుపడట్లేదు మహారాజా. అది తీవ్రమైన ప్రకాశం నుంచి కాపాడుకోవడానికి మేము మా మోముపై ముసుగేసుకున్నాం. అదేంటంటే తీవ్రమైన ప్రకాశం వల్ల మాకు చాలా నొప్పిగా అనిపిస్తోంది. మహారాజుల వారికి జై. మహారాజా, గురుమాత వామాచార్యుల వారి సలహాల మేరకు మన రాజ్యంలోని ఎంతో మంది తమ గృహాల్ని ధ్వంసం చేసుకుంటున్నారు. ఏదో ఒకటి చేయండి మహారాజా, మన విజయనగరం ముక్కలవుతుంది. ఏదో ఒకటి చేయండి మహారాజా, మన విజయనగరం ముక్కలవుతుంది. తాతాచార్య, ఏదో ఒకటి చెయ్యండి తాతాచార్య. మేమేం చేయగలం మహారాజా? స్వయంగా మమ్మల్ని మా గృహాన్ని ధ్వంసం కాకుండా కాపాడలేకపోయాం. మహారాజుల వారికి జై. ఏం చెయ్యం రామకృష్ణ పండితులు గారు? గురుమాత వామాచార్యుల వారు నగరం మొత్తం విపత్తు సృష్టించారు. మాకు ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా లేదా? పరిష్కారం దొరికింది మహారాజా. కానీ నేను ఎలా చెప్తే తమరు అలాగే చేయాల్సి ఉంటుంది. పైగా ఆచార్య తమరు కూడా. మేము స్వీకరిస్తున్నాం. వరుణమాల నగరం మొత్తాన్ని ధ్వంసం చేసి మమ్మల్ని అస్తవ్యస్తం చేసే లోపే ఏదో ఒక ఉపాయం చెప్పండి త్వరగా. అవును రామకృష్ణ పండితులు గారు, తమరు ఏం చెప్తే ఎలా చెప్తే మేము అలానే చేస్తాం. తమరు కేవలం ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి చాలు. అలాగేనండి. ఈ పథకం అయితే చాలా బాగుంది. మహారాజా, మహారాజా, నా మహాభాగ్యం. ఈ రోజు తమరు మా గదిలోకి ఎలా విచ్చేశారు? చిన్న మహారాణి గారు, ఎవరికైతే ఇంత అందమైన భార్య ఉంటుందో వారిని కలవాలని ఎవరు మాత్రం అనుకోరు. కానీ 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 ఏంటి మహారాజా? కానీ చిన్న మహారాణి గారు, మేము ఎప్పుడు ఈ గదిలోకి వచ్చినా సరే ఎందుకో తెలియదు కానీ ఇక్కడేదో అదృశ్య శక్తి ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంటుంది. అది మమ్మల్ని మహారాణి చిన్నాదేవి గదివైపు ఆకర్షిస్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది చిన్న మహారాణి గారు. మేము హంసలాగా మాకు తెలియకుండా అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా మాకు అనిపిస్తుంది మేము అక్కడికి వెళ్ళిపోవాలి అని. అదే మహారాణి చిన్నాదేవి గారి దగ్గరికి. మహారాజా, తమరు మా రూపం పట్ల ఆకర్షితులవుతూనే ఉండండి. అలాగే అలాగే మేము వస్తున్నాం చిన్నాదేవి గారు. ఆగండి మహారాజా. అయ్యో, ఇక ఆగడం మా చేతుల్లో లేదు. మేము వస్తున్నాం మహారాజా, చిన్నాదేవి. వెళ్ళకండి. ఆగండి. మేము వచ్చేస్తున్నాం మహారాజా. దేవి, తీర్థం. ఏం జరిగింది? ఏదో దిగులుగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఏవైనా సమస్య? మహారాజుల వారి విషయంలో దిగులు పడుతున్నాం ఆచార్య. వారు మా గదిలోకి అసలు రావటమే లేదు. ఒకవేళ వచ్చినా హంసలాగా మహారాణి చిన్నాదేవి గదిలోకి వెళ్ళిపోతున్నారు. హంసలాగానా? హా, అంటే వాస్తు. వాస్తా? అవును, ఈ పన్నాగమంతా వామాచార్యదే. కానీ మా దగ్గర అందుకు పరిష్కారం ఉంది. తమకది చెయ్యడం ఇష్టమైతేనే. మాకిష్టమే ఆచార్య. తమరు చెప్పండి, ఏంటి పరిష్కారం? అమ్మాచార్య. అమ్మాచార్య? ఇదేం పేరండి? రామకృష్ణ పండితులు గారి తల్లి వాస్తు జ్ఞానాన్ని పొందిన తర్వాత వారు ఆచార్య అయిపోయారు. అందుకే అమ్మాచార్య అయిపోయారు. అలాగా? అవును చిన్న మహారాణి గారు. ఈ వామాచార్య పేరుగల విషానికి ఒకే ఒక విరుగుడుంది. అమృత సమానమైన అమ్మాచార్య. కానీ ఆచార్య, వారు మౌనవ్రతంలో ఉన్నారు కదా, వారు మాకు ఎలా సహాయం చేయగలరు? మౌనం అనేది సమస్త బ్రహ్మాండం యొక్క ధ్వని. తమరు వారి నుంచి జ్ఞానాన్ని పొందండి. మౌనం జ్ఞానానికి అడ్డుగా ఎప్పటికీ రాదు. అయితే చెప్పండి ఆచార్య, మేమిప్పుడేం చేయాలంటారు? ఆహ్వానించండి. అమ్మాచార్యుల వారిని అంతఃపురంలోకి ఆహ్వానించండి. తమరి సమస్యలన్నీ దూరం చేస్తారు గౌరవనీయులైన అమ్మాచార్య. ఆ పరమేశ్వరుడు మీకంతా శుభం కలిగించాలి.
ఇదేమిటి? ఉయ్యాలా? అలాగా, నేను ఇంకా పడవనుకున్నానుగా. అరే, ఉయ్యాల నాకు కనిపిస్తుంది, కానీ నా పడక గదిలోకి ఎందుకు వచ్చింది? ఎత్తండి. ఏమిటి ఉయ్యాలనా? అయ్యో లేదండి, ఎన్ని ప్రశ్నలు కావాలంటే అన్ని ప్రశ్నలు అడగండి. ఇది అమ్మాచరుల వారి ఆదేశం. మనం చెయ్యి మీద కాకుండా ఉయ్యాల మీదే పడుకోవాలని. కానీ ఇందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే పడుకోగలరు. విను, నువ్వెక్కడ పడుకుంటావు? ఏంటి? అది నాకు తెలియదు, కానీ ఇదే అమ్మాచరుల వారి ఆదేశం. అమ్మా, మేము ఉయ్యాల్లో ఎందుకు పడుకోవాలి? ఉయ్యాల అంటే ఎక్కువగా ఎవరికిష్టం? చిన్నపిల్లలకి. అందుకే అత్తయ్య మనల్ని ఉయ్యాల్లో పడుకోమని చెప్తున్నారు. కానీ అమ్మా, మేమిద్దరం చిన్నపిల్లలం కాదు కదా, మరి మేము ఉయ్యాల్లో ఎందుకు పడుకోవాలి? అత్తయ్య కోరిక ఏంటంటే త్వరలోనే ఉయ్యాలలో చంటి బిడ్డ పడుకోవాలట. మీకు అసలేమీ అర్థం కాదు. లేదు, అర్థమైంది. అలాగే. కానీ అమ్మా, మంచి నిద్రలో ఉండగా ఒకవేళ ఉయ్యాల నుండి పడిపోతేనో నడుము విరిగిపోతుంది కదా. రాజ్యసభ నుంచి సేవకుడు వచ్చాడు. అతనే చెప్పాడు, అమ్మ ఆచార్యని మహారాణి తిరుమలాంబ గారు తన గదికి రమ్మని చెప్పారు. అయితే నా పథకం సరైన దిశగానే వెళ్తుందన్నమాట. సరే వినుగుండప్ప, నువ్వు ఆ సేవకుడిని వెళ్ళిపోమని చెప్పు. నేనే స్వయంగా అమ్మాచార్యని తీసుకుని మహారాణి తిరుమలాంబ గారికి సేవ చేయటానికి అక్కడికి ఇచ్చేస్తామని చెప్పు. అన్నీ కలిపేయండి. కలిసి ఉంటేనే సౌఖ్యం, అదే జీవితానికి ఆధారం. కలిసి ఉంటేనే కుటుంబం, అదే సుఖ సంసారం. కలిసి ఉంటేనే పరిష్కారం, అదే వాస్తు శాస్త్ర సారాంశం. మహావాస్తు శాస్త్రజ్ఞులు అమ్మాచారుల వారు మహారాణి తిరుమలాంబ వారికి సేవ చేయడానికి విచ్చేశారు. తీసుకోండి. ఏంటి? వీరి జ్ఞాన సంపదతో లాభాన్ని పొందండి మహారాణి గారు. చెప్పండి, ఏంటి తమరి సమస్య? నేను దాన్ని ఒక్క క్షణంలో దూరం చేస్తాను. అప్పాజీ, తమరి సింహాసనం కూడా తిప్పి పెట్టించారా ఏంటి? లేదు మహారాజా, అస్సలు కాలేదు. తమరి భార్యకి పిచ్చి పట్టిదా ఏంటి? లేదు. తమరు కూడా తమరి ఇంట్లో పెద్ద పెద్ద కుండలు మోయాల్సి వస్తుందా? అయ్యో లేదంటున్నాను కదా. అయితే తమకి ఇదంతా చూడడానికి అధికారం లేదు. తమరు వెనక్కి వెళ్ళండి. క్షమించండి. మహారాణి చిన్నాదేవి వామాచారుల సలహా మేరకు తమ గదిలో జంట హంసల చిత్రపటాన్ని పెట్టించారు. దాని ఫలితంగా మహారాజు వారి పట్ల ఆకర్షితులవుతున్నారు. వారి గది వైపు ఎవరో లాగుతున్నట్టు వెళ్ళిపోతున్నారు. పిచ్చి! రామకృష్ణ పండితులు గారు, అమ్మ పిచ్చిదానా అని ఎవరిని అంటున్నారు? ఇది ఒక సమస్యనా? దీనికైతే వీరు ఒక్క క్షణంలో పరిష్కారం చెప్పేస్తారు. జంట హంసల చిత్రాన్ని మహారాణి చిన్నాదేవి గది నుంచి తీసుకువచ్చి తమ గదిలో పెట్టించుకోండి. కాని మహారాణి చిన్నాదేవి మాకు ఆ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. అయితే ఒకే ఒక ఉపాయం ఉంది. ముత్యాల మాలని ధరించండి. దానివల్ల ప్రయోజనమేముంది? మేము చెప్తాం. హంసలకి ముత్యాలంటే చాలా ఇష్టం. ముత్యాలకి ఆకర్షితులై హంసే స్వయంగా తమ గదిలోకి వచ్చేస్తుంది. నిజంగానా? వీరు ఏ హంస గురించి మాట్లాడుకుంటున్నారు? మహారాజా, తమరి గురించే. మా గురించా? ధన్యవాదాలు గురుమాత అమ్మాచార్యుల వారు. తమరి సలహాని తప్పక పాటిస్తాము. అన్నీ కలిపేయండి. గురువుగారు, ఇప్పుడు తమరి వంతు. తమరు తమ పాత్రని పోషించాల్సి ఉంటుంది. తప్పకుండా పోషిస్తాం. పాపి, దుష్టులు, నీచులు! స్వామి, తమరు ఎవరిని తిడుతున్నారు? అదే ఆ అమ్మాచార్యని. అమ్మాచార్యనా? కాని ఎందుకు? అయ్యో, అది వామాచార్య ప్రతిష్టని తగ్గిస్తున్నారు. ఈ అమ్మాచార్య వామాచార్య చెప్పినటువంటి సలహాలకి పరిష్కారాలు చెప్తున్నారు. ఇది అసంభవం. అసంభవం సంభవం అవుతుంది. నీకు తెలుసా, ఈ అమ్మాచార్య చిన్న మహారాణి తిరుమలాంబ గారిని కలవడానికి అంతఃపురానికి వెళ్లారు. ఇక ఈ విధంగా అయితే వామాచార్యుల వారి కీర్తి భంగమైపోతుంది. ఈ విజయనగర రాజ్యంలో వామాచార్య పేరు గాలిలో కలిసిపోతుంది.
దుష్టులు పాపులు అయిన అమ్మాచారికి గుణపాఠం చెప్పడానికి ఏదో ఒకటి ఆలోచించి తీరాలి. నువ్వేం చేస్తావు? ఇక ఏం చేసినా గురుమాత వామాచార్య చేస్తారు. కాని అన్నింటికంటే ముందు ప్రాతకాలం వెళ్లి మహారాణి చిన్నాదేవిని కలవాలి. చూడండి గురుమాత, చిత్రంలో కేవలం ఒక్క హంస మాత్రమే ఉంది. అసలు ఇదెలా సాధ్యం? హంస వెళ్లిపోయిన తర్వాత మహారాజు కూడా మా గదికి రావడం లేదు. వారు మహారాణి తిరుమలమ్మ గదిలోనే ఉంటున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది గురుమాత? ఇదంతా ఎందుకు జరుగుతుందో మాకు తెలుసు. ఎందుకు? మహారాణి తిరుమలాంబ అమ్మాచార్యను కలిశారు. మహారాజును ఆకర్షించడానికి వారు సలహాలు తీసుకుంటున్నారు. అందుకే హంస ఎగిరిపోయింది. హంస ఎగిరిపోయిందా? కానీ గురుమాత, చిత్రంలో చిత్రించిన హంసలా ఎగిరిపోతుంది. తమరే చెప్పండి మహారాణి, హంస ఎక్కడికి పోయింది? చిత్రంలో అయితే ఒక్క హంస మాత్రమే ఉంది. జంట హంసలు విడిపోవడం అంటే అపశకునమే. మహారాణి, తమరు వెంటనే జంట హంసల చిత్రపటాన్ని పెట్టించండి. పైగా ఈసారి దాన్ని పంజరంలో పెట్టండి. అప్పుడే ఈసారి అది ఎగిరిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత మహారాజు తమ వద్దకే వస్తారు. ఎగరనివ్వండి హంసలని. పక్షులు ఆకాశంలో హాయిగా ఎగురుతూ ఉంటేనే ఆనందంగా ఉంటాయి. పైగా ఆనందాన్ని వెదజల్లుతాయి. ఎగురుతూ ఉన్న జంట హంసల చిత్రాన్ని తమరు తమ గదిలో పెట్టించుకోండి. మహారాజుల వారు తమరి వైపుకి ఆకర్షితులవుతారు. తమరి ఆజ్ఞ. ఇక సమయం వచ్చేసింది ఒకరికి ఒకరు ఎదురుపడి యుద్ధం చేయడానికి. మేము అమ్మాచార్యుల వారిని కలిసి తీరాల్సింది. ఈ రోజు 2 స్త్రీ శక్తులు ఎదురుపడిపోతున్నాయి. జగన్మాత, నువ్వే సహాయం చేయాలమ్మా. మహారాణి తిరుమలాంబ, మా హంస ఎక్కడుంది? మాకేం తెలుసు ఉద్యానవనంలో ఎక్కడ విహరిస్తుందో? మాకు తెలుసు మా హంస మీ దగ్గరే ఉందని. మేం తమరి హంస ఎందుకు తీసుకుంటాం? స్వయంగా మా దగ్గరే హంస ఉంది. అది ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది తమరిది కాదు, మా హంస. దాన్ని తమరు పంజరం నుంచి తీసి ఎగరేస్తున్నారు. మహారాజా, అక్కడ ఏ హంస గురించైతే మహాయుద్ధం జరుగుతుందో ఆ హంస మీరే కదా. క్షమించండి. మాకు తెలుసు. అయినా మా ఇద్దరు మహారాణులు వాగ్వాదంలో ఎంత సుమనోహరంగా ఉన్నారో. అది నిజమే. కానీ ఈ వామాచార్య ఇంకా అమ్మాచార్య ఎప్పుడు మొదలు పెడతారు? మహారాణి చిన్నదేవి, తమరు తమ గదిలో ముత్యాల చిత్రాన్ని పెట్టించుకోండి. తప్పకుండా. హంస ముత్యాల కోసం తమరి గదికే వస్తుంది. ముత్యాల ఉపాయం మేము చెప్పినది అంటే అత్తయ్యది, అంటే అమ్మాచార్యుల వారిది. కానీ ఇప్పుడు మేం చెప్తున్నాం. ఇప్పుడు అమ్మాచార్య ఏం చేస్తారు? వారు కూడా మా ఉపాయానికి అడ్డుపడుతున్నారు కదా. మేము కేవలం మా యజమానికి సహాయం చేస్తున్నామంతే. కానీ తమరి సహాయం మా యజమానికి కష్టంగా మారింది. తీసుకోండి. ఏం తీసుకోవాలి? మరేదైనా ఉపాయాన్ని చూసుకోండి. అమ్మాచార్యుల వారి ఉపాయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. తమరి యజమాని కష్టం మా సమస్య కానే కాదు. అమ్మాచార్య, తమరి జీవితంలో సమస్య ఇప్పుడు మొదలవుతుంది. తమరు మా మార్గంలో ఎన్నో అడ్డంకుల్ని సృష్టించారు. తమరు పెద్ద వాస్తుజ్ఞానులు కదా. తమరి దగ్గర ఈ విఘ్నాలకి ఏ పరిష్కారం లేదా? ఆ? కొన్ని పరిష్కారాలు మా ఈ చిడతలే చేసేస్తాయి. తీసుకోండి. అతయ్య, కర్ర తీసుకోండి. వీరి చిడుతలకి ఇదే పరిష్కారం. పగలగొట్టండి, పగలగొట్టండి, పగలగొట్టి తీరాలి. అన్నీ కలిపేయండి, అన్నీ కలిపేయండి. పరిస్థితి చేదాటిపోతుంది మాత, తమరే చూసుకోవాలి.
ఇక ఇప్పుడు వాస్తు జ్ఞానం ఎవరికుందో మా చిడతే నిర్ణయం తీసుకుంటుంది. నా కర్ర కూడా తమరి సవాల్ని స్వీకరిస్తుంది. రామకృష్ణ పండితులు గారు, వాళ్ళని ఆపండి. ఇక్కడ యుద్ధం మొదలవడానికి ముందే ఆపండి. అయ్యో ఆగండి ఆగండి ఆగండి, అమ్మా! తప్పుకోండి అమ్మా! తప్పుకోండి, వెనక్కి ఆగమ్మా! వెనక్కి. అయ్యో! ఆగండి ఆగండి, శాంతించండి శాంతించండి శాంతించండి. గౌరవనీయులైన వామాచార్య గారు, అమ్మాచార్య గారు, ఈ చిడతతో కర్రతో ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అమ్మాచార్య శాంతి, వామాచార్య శాంతించండి. శాస్త్ర పోటీతో ఈ సమస్యకి పరిష్కారం దొరకొచ్చు. మీరిద్దరూ శాస్త్రపరంగా పోటీ పడండి. మీ ఇద్దరిలో వాగ్వివాదంలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారినే వాస్తు శాస్త్ర మహాజ్ఞానిగా ఒప్పుకుంటాం. ఆ, కానీ శాస్త్రపరమైనటువంటి పోటీ జ్ఞానులతో మాత్రమే జరుగుతుంది. కానీ అజ్ఞానులతో శాస్త్రపరమైన పోటీ ఎంతవరకు సబబు? వీరు కూడా తమతో శాస్త్రపరంగా పోటీ పడి సమయాన్ని వృధా చేసుకోవాలనుకోవడం లేదు. అయ్యో అమ్మా, ఏం చేస్తున్నావు? నువ్వు గనక వాగ్వివాదం చేయకపోతే అప్పుడు అందరూ నువ్వు భయపడిపోయావనుకుంటారు. వారికంటే నీకే జ్ఞానం ఎక్కువ కదా. ఆ, మరి నువ్వే విజేత అవుతావు కూడా. అవును గురు వామాచార్య, ఎలాగో తమరే విజేత అవుతారు. మరి ఇంకా ఈ శాస్త్ర పోటీకి భయపడ్డం ఎందుకు? శాస్త్ర పోటీలో పాల్గొంటాం. ఆ, ప్రణామాలు మహారాజా. ప్రణామాలు ప్రణామాలు. మీ ఇద్దరు మహాజ్ఞానులు ఏ ప్రయోజనం మీద ఇక్కడికి వచ్చారో మేము తెలుసుకోవచ్చా? మహారాజా, ఏం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే గురుమాత వామాచార్య ఇంకా గురుమాత అమ్మాచార్య పరస్పరం వాగ్వాదం చేసుకుంటూ గొడవ పడుతున్నారు. మేము వీరికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. హింసతో ఏ సమస్యకి పరిష్కారం దక్కదని. చాలా చక్కగా చెప్పారాచార్య. కానీ ఈ వివాదం ఏ విషయంపై జరుగుతుంది? ఒక విషయం గురించే మహారాజా, వీరిద్దరిలో వాస్తుశాస్త్ర విషయంలో మహాజ్ఞానులు ఎవరు అని. మహారాజా, చిన్న మహారాణితో వచ్చిన అమ్మాచార్య గురుమాత వామాచార్యుల వారి కార్యాలకి భంగం కలిగిస్తున్నారు. మహారాజా, గురుమాత అమ్మాచార్యుల వారి కార్యాలకి ఈ వామాచార్య భంగం కలిగిస్తున్నారు. మహారాజా, నా సలహా ఏంటంటే ఈ విషయంలో శాస్త్ర పోటీ ఖచ్చితంగా జరిగి తీరాలి. చాలా చక్కటి ఆలోచన రామకృష్ణ పండితులు గారు. ఏ వివాదానికైనా పరిష్కారం అనేది సరైన పద్ధతిలోనే చెప్పి తీరాలి. ఇదే సబబు అనిపిస్తే మేము శాస్త్ర పోటీకి 100% అంగీకరిస్తున్నాం. అయితే అమ్మాచార్య కూడా శాస్త్ర పోటీకి ఎప్పుడూ సిద్ధమే. సరే, అయితే ఈ నిర్ణయం రేపు రాజ్యసభలో అందరి సమక్షంలో జరుగుతుంది. వామాచార్యులు గారు, అమ్మాచార్య గారు, రేపు మీ ఇద్దరు రాజ్యసభలోని అందరి సమక్షంలో తమ వాస్తు జ్ఞాన విషయంలో తర్క వివాదం చేసుకోవాలి. మీ ఇద్దరిలో మహాజ్ఞానం ఎవరో మేము అక్కడే నిర్ణయం తీసుకుంటాం. మహారాజా, మన పథకంలో 2వ ఘట్టాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. ఇక 3వ ఘట్టం మొదలు పెట్టాలి. ఈ 3వ ఘట్టం ఏమిటి రామకృష్ణ పండితులు గారు? మన వామాచారికి అమ్మాచారికి శాస్త్ర పోటీలో సహాయం చేస్తాము. నాచే రచింపబడ్డ వాస్తుశాస్త్రానికి సంబంధించిన అర్థం లేని యుక్తులు చెప్తాము. వాటిని ప్రదర్శించమని చెప్తాము. వారు రాజ్యసభలో వీటిని ప్రదర్శిస్తూ ఉండగా అప్పుడు మనం వారి బండారం బయట పెడదాం. వాస్తుశాస్త్ర యుక్తులా? ఈ వాస్తుకి యుక్తులేమున్నాయి? ఆచార్య, ఈ చీటీలో అన్నీ రాసున్నాయి, చదువుకోండి. మహారాజా, ఆశీర్వదించండి. ఇక మనం సరాసరి కురుక్షేత్రంలోనే కలుద్దాం. విజయీ భవ. శివ 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 శివ. అర్థమైంది, అంతా పూర్తిగా అర్థమైంది ప్రభు, అంతా పూర్తిగా అర్థమైంది. స్వామి, అర్థమైంది అర్థమైంది. స్వామి, స్వామి. మహాభాగ్యం. ఏంటండి? ఈ రోజు పరమేశ్వరుడు మాకు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యారు. స్వామివారు తమరికి దర్శనం ఇస్తూనే ఉంటారు. ఎంతైనా తమరు వారి మహాభక్తులు కదా. కానీ ఈ రోజు ఒక ప్రత్యేకమైన కారణంతో దర్శనమిచ్చారు. ప్రత్యేక కారణమా? స్వామివారు మాకు వాస్తు జ్ఞానాన్ని ప్రసాదించారు. మళ్ళీనా? అమ్మా, నాన్నగారు మళ్ళీ నాకు కలలోకొచ్చారు. అంటున్నారు, ఆ అబద్ధాల కోరు వామాచార్యుల వారు ఈ శాస్త్ర పోటీలో అస్సలు గెలవకూడదు. అందుకే వారు నాకు మరొక పుస్తకాన్ని ఇచ్చారు. ఇందులో వాస్తుకి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలున్నాయి.
వీటిని మనం రేపు అత్యాసగల వామాచార్యులకి విరుద్ధంగా ఉపయోగించాలి. వారికి గుణపాఠం చెప్పాలి. దీని చదివితే నువ్వింకా గొప్ప వాస్తు జ్ఞానివి అయిపోతావమ్మా. స్వామి, తమరు రాజపురోహితులు. తమకి వాస్తు పండితులు అవ్వాల్సిన అవసరం ఏముంది? మూర్ఖురాలా? మేమే మూర్ఖులం కాదు. ఈ రాజపురోహిత పదవిని వదిలిపెట్టి వాస్తుశాస్త్రి అవ్వడానికి ఆ జ్ఞానాన్ని తమ కోసం ప్రసాదించారు. మాకు వద్దు స్వామి. మేము గృహ కార్యాలు తమరికి సేవ చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం. అవును స్వామి. అమ్మా అమ్మా, ఇంకా ఎక్కువ జ్ఞానం దక్కుతుంటే ఇందులో హాని జరిగేదేముంది? అమ్మాచార్యుల జ్ఞానం ఆ దుష్ట వామాచార్యకి గుణపాఠం చెప్పడానికి సరిపోతుంది. లేదు, మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది వామాచార్యుల వారి కోసం ఇచ్చారు. అప్పుడు శాస్త్ర పోటీలో అమ్మాచారికి విజయం దక్కకుండా ఉంటుంది. అలాగే ప్రభు. అయితే తమరు ఈ జ్ఞానాన్ని గురుమాత వామాచార్యుల వారికి ఇచ్చేయండి. మేం మీ ధర్మపత్ని కదా. అమ్మా వినమ్మా, ఒక్కసారి విను. నాన్నగారు కేవలం నీకు సహాయం చేయాలని అనుకుంటున్నారు అంతే. ఒక్కసారి పుస్తకం చదువమ్మా. అయ్యో, తీసుకోండి. ఇదిగో చూడు, ఇప్పుడు శారద కూడా చెప్తుంది పుస్తకం తీసుకుని చదవమని. లేదు, తమరు పుస్తకం తీసుకొని వెళ్ళి పడుకోండి. అమ్మాచారిని విశ్రాంతి తీసుకొనివ్వండి. రేపు వీరికి చాలా పనులున్నాయి. అయ్యో అయ్యో, రేపు గురుమాత వామాచార్యుల వారికి చాలా పనులుంటాయి. తమని కలవడానికి వారి దగ్గర సమయం ఉండకపోవచ్చు. నిజమే, కానీ తమరు మా సందేశాన్ని వారికి చేర్చగలరా? చెప్పండి స్వామి. అయితే వారితో చెప్పండి, శాస్త్ర పోటీ కంటే ముందు మమ్మల్ని ఒకసారి కలవమని. మేము వారికి సహాయం చేయాలనుకుంటున్నాం. తమరు ఎలా చెప్తే అలా స్వామి. తమ సందేశాన్ని వారికి చేరవేస్తాం. కానీ తమకి గుర్తు చేయాలి, గురుమాత వామాచారికి ఎవ్వరి సహాయం అవసరం లేదు అని. ఏంటి? తాము చేసిన ఆలోచన సఫలమవుతుందని తమరు మాతో చెప్పారు కదా. చెప్పాను మహారాజా, చెప్పాను. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో మాత్రం తెలీదు. ఇంకా అంతా అమ్మవారి చేతిలోనే ఉంది. ప్రియ జనులారా, మీ అందరికీ తెలిసినట్టు ఈరోజు రాజసభలో మహాసంగ్రామం జరగబోతోంది. ఇద్దరు మహావాస్తు జ్ఞానుల మధ్య శాస్త్ర పోటీ జరుగుతుంది. కాబట్టి అందరికంటే ముందు మనం గురు వామాచార్యుని సభలోకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పగలగొట్టండి, పగలగొట్టండి, పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి. ప్రపంచం అజ్ఞానులతో నిండే జ్ఞానబోధ చెయ్యాలి. పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి. పగలగొట్టండి, పగలగొట్టండి, పగలగొట్టి తీరాలి. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. అమ్మాచార్యకి జై! అమ్మాచార్యకి జై! అమ్మాచార్యకి జై! అమ్మాచార్యకి జై! అమ్మాచార్యకి జై! గురుమాత అమ్మాచార్యుల వారు మహారాజుల వారికి ప్రణామాలు చెప్తున్నారు. ప్రణామాలు. మహారాజుల వారి ఆదేశం లేకపోయి ఉంటే మేము ఈ శాస్త్ర పోటీకి ఎప్పటికీ వచ్చుండేవాళ్ళం కాదు. శాస్త్ర పోటీ మీ వంటి వారితో కాదు, మా శాస్త్ర పోటీ అమ్మాచార్యతో. మాటలు మావి, కానీ చెప్పేది మాత్రం అమ్మాచార్యుల వారు. ఇక తమరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. మేము పరాజయం పాలయ్యే అవకాశమే లేదు. మేము వాస్తు శాస్త్రానికే మహాజ్ఞానులం. అది ముందు తమలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎంత దుస్సాహసం! దుష్ట బాలకుడా! సూర్యుడికి తన ప్రకాశాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మహారాజా, శాస్త్ర పోటీని ఆరంభించడానికి అనుమతి ఇవ్వండి. అనుమతిస్తున్నాము. అమ్మాచార్య, ఒక సులువైన ప్రశ్నతో మొదలు పెడదాం. వాస్తుశాస్త్రంలో ఎన్ని దిక్కులుంటాయి? మా శాస్త్ర పోటీ అమ్మాచార్యతో. 12 దిశలు ఉన్నాయి. మహారాజా, ఇది వీరి వాస్తు శాస్త్రం యొక్క జ్ఞానం. అమ్మాచార్య,
12 కాదు 10 దిక్కులుంటాయి. అమ్మాచారుల వారు 12 దిక్కులు ఉంటాయని చెప్పారంటే 12 దిక్కులు ఉంటాయంతే. 8 దిక్కుల గురించి అన్ని సామాన్య పుస్తకాల్లో వివరించారు. మా వంటి మహాజ్ఞానులకి మరో 2 తెలుసు. తమకి తెలిసిన మరో 2 ఏమిటి? 8 దిక్కులే కాకుండా ఆకాశం మరియు పాతాళం తమ వంటి జ్ఞానులకి తెలిసినవి. కానీ మా వంటి మహాజ్ఞానులకి మరో 2 దిక్కులు తెలుసు. 11వ దిక్కు ఏ జాతకుడైతే సమస్యని తీసుకుని వస్తాడో. ఇక 12వ దిక్కు ఆ వాస్తు పండితులు ఎవరైతే సమస్యని పరిష్కరిస్తారో. మా వంటి ఉత్తమ వాస్తు శాస్త్ర పండితులు స్వయంగా మమ్మల్ని ఆ జాతకుడిని కూడా దిక్కులలోనే లెక్కిస్తాం. తమరు ఆ జాతకుడిని వాస్తుశాస్త్ర పండితుడిని లెక్కల నుంచి తీయగలరా? అప్పుడు వాళ్ళిద్దరిని లెక్కల నుంచి తీసేసినట్లయితే అప్పుడు వాటి లెక్క శూన్యమైపోతుంది. 10 దిక్కులు జాతకుడు వాస్తుశాస్త్ర పండితుడు గనక లేకపోతే మృతి చెందినట్లే. అద్భుతం, అద్భుతమైన తర్కం గురుమాత అమాచారి గారు. మహారాజుల వారు అనుమతిస్తే మేము వాస్తు సంబంధిత ప్రత్యక్ష సాక్ష్యాలను ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. అవశ్యం అనుమతిస్తున్నాం. మహామంత్రి తిమ్మరసు గారు, తమ ఖడ్గాన్ని తీయండి. ఏమిటి? తీయండి తమ ఖడ్గాన్ని. మహామంత్రి మహారాజా, తమరు ఏం కోరుకుంటున్నారు? మేము జీవితం మొత్తం ఇలా వెనక్కి తిప్పిన సింహాసనం మీద కూర్చోవాలనే? లేదు మహారాజా, అస్సలు లేదు. అయితే తమరి ఖడ్గాన్ని ఇవ్వండి. అత్యుత్తమం. ఇప్పుడు ఈ ఖడ్గాన్ని వెనక్కి తిప్పి పెట్టండి. ఏమిటి? ఇప్పుడు తమకి ఎలా అనిపిస్తుంది? ఏమీ అనిపించట్లేదు. అమ్మా, నిన్న రాత్రి నువ్వు నా మాట వినుంటే బాగుండేది. అప్పుడు వాస్తుశాస్త్ర పోటీలో ఓటమనేదే రాకుండా ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుందో? మహారాజా, మాకు భరించలేని తలనొప్పి వస్తోంది. తిమ్మర్స్ గారు, తమరి ఖడ్గాన్ని మళ్ళీ సరిగ్గా ఉంచి వరలో పెట్టుకోండి. ఆశ్చర్యంగా ఉంది మహారాజా, మా నొప్పి తగ్గిపోయింది. మహారాజా, ఇది చిన్నదే కాని వాస్తు చూపిన బలమైన సాక్ష్యం. దిశ గనక వాస్తుకి తగ్గట్టు లేకపోతే మనుషుల జీవితం, వారి కార్యాల మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది. రామకృష్ణ పండితులు గారు, తమరి ఆ మాల మా శిష్యుడు ధనాచారికి అప్పగించండి. ఎందుకు? ఇది శుద్ధమైన బంగారంతో చేసింది. రామకృష్ణ పండితులు గారు, వారికివ్వండి. రామకృష్ణ పండితులు గారు, తమరి బంగారు మాలని ఇచ్చేయండి. అలాగే మహారాజా. రామకృష్ణ, తమ కుడి చేయి ముందుకు చాపండి. ఇప్పుడు ఎడమ, ఇప్పుడు కుడి. ఎడమ చెయ్యి, కుడి, ఎడమ, కుడి, ఎడమ, కుడి, కుడి, ఎడమ, కుడి, ఎడమ, కుడి, ఎడమ, ఎడమ, కుడి, ఎడమ, కుడి. రామకృష్ణ పండితులు గారు, తమరు ఏం చేస్తున్నారు? మేము తమతో కుడి చేయి అన్నప్పుడు తమరు ఎడమ చేయి చాపుతున్నారు, ఎడమ చేయి అన్నప్పుడు కుడి చేయి చాపుతున్నారు. ఇంత సులువైన సాధారణమైన ప్రక్రియలో కూడా తమరు తప్పు చేస్తున్నారా? లేక తమరి సమక్షంలో తమరు ఓడిపోవడం చూసి తమరు మానసిక సంతులనం పోగొట్టుకున్నారా? తమరి ఉద్దేశం ఏమిటి?
ఈ విధంగా చేస్తే ఎవరైనా భ్రమపడతారు. రామకృష్ణ పండితులు గారు తమరు ఎవరో కాదు, తమరు విజయనగర మహారాజుల వారి ప్రత్యేక సలహాదారులు. దానాచార్య, రామకృష్ణ పండితుల వారికి మాల తిరిగిచ్చేయండి. మహారాజా, ఇప్పుడు తమరే స్వయంగా అనుభూతి చెందుంటారు. ఏ వస్తువునైనా వాటి స్థానాన్ని మార్చినట్లయితే వాటి ప్రభావం ఎలా ఉంటుందో. మహారాజా, మేము తమరి ఎదుట 2 బలమైన సాక్ష్యాలను చూపించాం. ఒకటి దిశ, రెండవది స్థానం గురించి. మహారాజా, మా ఈ 2 ఉదాహరణలతో మా వాస్తు జ్ఞానం గురించి మీకు సాక్ష్యం దొరికిందనే అనుకుంటున్నాం. అమ్మాచార్య, తమరు ఏమైనా చెప్పాలని కానీ చెయ్యాలని కానీ అనుకుంటున్నారా? అత్తయ్య ఆ పుస్తకం ఎక్కడా అని అడుగుతున్నారు. అయ్యో, ఆ పుస్తకం అయితే నేను ఇంట్లోనే వదిలేశాను. అమ్మ చెప్పింది కదా తనకు అవసరమే లేదని. సరే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. రామా రామా, ఏమైంది అమ్మాచార్య? తమరు ఎందుకు మౌనంగా ఉన్నారు? చూస్తుంటే అమ్మాచార్య గారిలాగా వారి మస్తిష్కం కూడా మౌనాన్ని ధరించినట్టుంది. తమరు మా వాస్తు చమత్కారాలు చూసి ఆశ్చర్యచకితులవ్వలేదు కదా? తమరి వాస్తు జ్ఞానం నిజమైంది కాదని తమరికి ఇప్పటికైనా తెలుస్తుందా? అమ్మాచారుల వారి జ్ఞానమే నిజమైంది. అయితే నిరూపించండి తమరి జ్ఞానాన్ని కూడా. ఒకవేళ చేయలేకపోతే చెప్పండి. ఇప్పుడు కూడా తమని తాము వాస్తు శాస్త్రంలో మాకంటే అధిక జ్ఞాని అని అనుకుంటున్నారా? ఓటమిని అంగీకరించండి అమ్మాచార్య. ఎందుకు మా సమయాన్ని, మహారాజు గారి సమయాన్ని వృధా చేస్తున్నారు? మహారాజా, మా ప్రత్యర్థి దగ్గర మేము అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం లేదు. ఇక తమరే నిర్ణయించండి మాలో ఎవరికి ఎక్కువ వాస్తు జ్ఞానం ఉందో. ఇరు పక్షాల వారి వాద ప్రతివాదములు విన్న తర్వాత మా నిర్ణయం ఏమిటి అంటే, ఆగండి మహారాజా. రామ వాళ్ళ నాన్నగారు స్వర్గానికి వెళ్ళిపోయారు కదా? నువ్వు సమస్యలో ఇరుక్కోవటం చూసి నీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చేసాము. కానీ తమరు ముందు ఇలా ఉండేవారు కాదు కదా? మీ అమ్మగారు మమ్మల్ని తిడుతూ ఉండేవారు. మరి మీరు నాకు ఎప్పుడూ సహాయం చేయలేదు. మేము కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు తమరు ఎప్పుడు మాతో పాటు రానిలేదు. ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేవారు. తమరి పెంపకం కారణంగా రామ ఇంత పెద్ద పనికిమాలినవాడైపోయాడని. కానీ ఈరోజు తమరి ఆశీర్వాదంతో రామ ఈ సభలో సలహాకారుడైపోయాడు. తమరి మాట విని తనని కర్రతో కొట్టి కొట్టి దారిలోకి తీసుకొచ్చాను. ఇదంతా తమరి సలహాలు, సూచనల వల్లనే. ఈ అమ్మాయి మన కోడలు. అంటే నేను మీ కోడల్ని. సౌభాగ్యవతి భవ. అప్పాజీ, మహారాజా, మమ్మల్ని ఎవరు ఆపారు? ఎందుకు ఆపారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? మహారాజా, ఈ మహాశయులు అమ్మాచార్యుల వారి బంధువుల్లా ఉన్నారు. తమరు ఎవరు మహాశయ? ఈ విధంగా మా రాజ్యసభకి రావడానికి గల కారణం ఏమిటి? వీరు మా పతి పరమేశ్వరులు. కానీ తమరి భర్త రామకృష్ణ పండితులు కదా? అయ్యో కాదు, వారు వీరి పతి పరమేశ్వరులు. ఏంటి? వీరే మమ్మల్ని వాస్తుశాస్త్ర పండితులవమని ప్రేరణందించారు. పైగా ఈరోజు స్వయంగా మా జ్ఞానాన్ని నిరూపించడానికి స్వర్గం నుంచి ఇక్కడికి విచ్చేశారు. ప్రణామాలు మహారాజా.
ప్రణామాలు. మహారాజు గారి మెడలో అతి మూల్యమైన కంఠహారం అలంకరించబడి ఉంది. చదువుకున్న వారి భాష సంస్కృతం. ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉందో స్వయంగా సూర్య భగవానుడే ఇందుకు సాక్ష్యం చెప్తారు. సూర్యుని ప్రకాశమే నేను జ్ఞానిని అనడానికి సాక్ష్యం. అంధకారం వామాచారుల వారు అజ్ఞానులు అనడానికి సాక్ష్యం. ఇప్పుడే కొన్ని క్షణాల్లో సూర్యుని ప్రకాశం మాయమైపోతుంది. లేదు లేదు, ఇది సాధ్యం కాదు. ఇది అస్సలు సాధ్యం కాదు. అవును, అసలు ఇది ఎలా సాధ్యం? ఈ సమయంలో సూర్యుని ప్రకాశం తగ్గిపోవడం అసంభవం. వేచి చూడండి. మహారాజా, ఇవి ఏం ఉపహాస్యాలు? ఇక్కడ అసలు ఏమీ జరగడం లేదు. మహారాజా, వీరు చెప్పింది నిజమైంది. అద్భుతం, చమత్కారమే జరిగింది. దీనితో ఈ విషయం నిరూపణ అవుతుంది. అమ్మాచార్యుల వారే మహాజ్ఞాని అని. వారే అసలైన వాస్తు పండితులు. అమ్మాచార్య, మమ్మల్ని క్షమించండి. స్వయంగా సూర్యుని ప్రకాశమే నిరూపించింది తమరే మహాజ్ఞాని అని. అది కాదు అనడానికి మేమెవరం? మమ్మల్ని తమ శిష్యురాలిగా స్వీకరించండి అమ్మాచార్య. ఒరే ధని, ఇప్పుడు మనం ఈ దుష్టుడైన ముసలుడి దగ్గరికి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది. పట్టుకో, ఇక మనకి వీటి అవసరం ఏమీ లేదు. ఈ శ్రేయస్సు మొత్తం రామ వాళ్ళ నాన్నగారికి దక్కుతుంది. క్షమించమ్మా, నా దగ్గర మరో ఏ దారి లేదు. అయ్యో, ఆగండి అమ్మగారు, ఇందులో రామకృష్ణ పండితులు చేసిన తప్పేమీ లేదు. ఇదంతా వారు మా ఆదేశంతోనే చేశారు. అవునమ్మా, నన్ను క్షమించు. నేను మీ ఇద్దరిని భ్రమలో ఉంచాను, కానీ నేను మాత్రం ఏం చేస్తాను? మీ ఇద్దరి బుర్రలో నుంచి వాస్తుశాస్త్ర భూతాన్ని వదిలించడానికి ఇది ఒక్కటే దారనిపించింది. నాన్నగారు కలలో రావటం, పుస్తకం మీద పువ్వు పడటం, ఆ పుస్తకం సహాయంతో నేను నిన్ను వాస్తు జ్ఞానులు అవ్వమని ప్రేరేపించటం, అదంతా అసత్యమే. కానీ నేను గనక ఇవన్నీ చేయకపోయి ఉంటే అప్పుడు మనం మహారాజుల వారి సింహాసనాన్ని ఎప్పటికీ సరిచేయగలిగే వాళ్ళం కాదు. వీటి వల్ల విజయనగర సామ్రాజ్యం మీద చాలా దారుణమైన ప్రభావం పడుండేది. అందుకే నేను వేసిన పథకం ప్రకారమే
మంత్రి గారు, ఆచార్యులు గారు, స్వయంగా మహారాజు గారు కూడా నాకు సహకరించారు. పైగా ఈరోజు మీరందరూ ఇక్కడ ఏదైతే చూశారో అది కేవలం ఒక నాటకం మాత్రమే. మరి ఆ వాస్తు బోధన అదే మా స్వామి బోధించింది. క్షమించండి, కానీ అది కూడా ఈ పథకంలో ఒక భాగమే. నేను ఆచార్యులు గారు మీ ఇరువురి నమ్మకాన్ని గెలుచుకోవాలనుకున్నాము. అందుకే ఈ నాటకం ఆడాము. అల్పజ్ఞానం చేత వాస్తుశాస్త్రం కారణంగా నగరంలో ఏదైతే మూఢనమ్మకం వ్యాపిస్తుందో అది మీ ఇద్దరికీ తెలిసేలా చేయటం చాలా అవసరం. పైగా అది ఈ నాటకం వల్లే సాధ్యం అవుతుంది. కానీ రామకృష్ణ పండితులు వారు, మేమైతే వామాచార్యుల వారి సలహా మేరకు మా గదిలో జంట హంసల చిత్రాన్ని పెట్టించాం. దాని తర్వాతే మహారాజా వారు మా గదిలోకి రావటం మొదలుపెట్టారు. ఇదంతా ఎలా సాధ్యం? అది మేము చిన్న మహారాణి గారి భోజనం తిని విసిగిపోయాము. మహారాణి గారు, మేము తమరిని ఒంటరిగా వదలకూడదు అనుకున్నాము. తమరితో పాటు కూడా భోజనం చేయాలి అని అనిపించింది. అందుకే వచ్చాము. మరది అమ్మాచార్య మాట విని ముత్యాలమాలని ఉపయోగించడం మొదలుపెట్టాం కదా. ఆ తర్వాత తమరు మా గదిలోకి వచ్చి వెళ్ళటం మొదలుపెట్టారు. అది కూడా మా పథకంలోని భాగమే. క్షమించండి, కానీ సూర్యదేవుని దగ్గర అంత సమయం ఎక్కడుంది? వారు ఎవరి తరపునైనా తమ నిర్ణయాన్ని తెలపడానికి స్వయంగా సభకు రావడానికి వారు పనుల్లో నిమగ్నమై ఉంటారు. అంధకారం, ప్రకాశం వంటి ఏ చమత్కారాన్నైతే అందరూ ఈరోజు సభలో చూశారో ప్రకృతికి సంబంధించిన ఒక సాధారణమైన సంఘటన అది సూర్యగ్రహణం. కానీ ఇది తమకెలా తెలుసు? శారదా, జ్యోతిష్యం తెలిసిన ఏ సామాన్య వ్యక్తి అయినా పంచాంగం చూసి ఇది చెప్పగలరు. మరి అది రాజ్యంలో అంతా శుభం జరగటం, సింహాసనాన్ని తిప్పి పెట్టించిన దగ్గర నుంచి అది శుభవార్తలు మహారాణి గారు. పంటలు పండటం, అది రైతు పడిన శ్రమ, ఇంకా ఇంద్రదేవుని ఆశీర్వాద ఫలితం. మరది పక్క దేశ రాజు అనారోగ్యం పాలైన విషయం? పక్క దేశ రాజు చాలా విలాసవంతుడు, దురలవాట్లు ఉన్నవాడు. మరి ఏదో ఒక రోజు వారు అనారోగ్యం పాలవ్వాల్సిందే కదా, ఈ రోజు కాకపోతే రేపు. పండిత్ రామకృష్ణుల వారు, కానీ తమరిదంతా అసలు ఎలా చేశారు? అది ఎందుకు? చెప్తాను. వాస్తుశాస్త్రం యొక్క అల్పజ్ఞానం కారణంగా విజయనగర సామ్రాజ్యం మొత్తం ప్రభావితం అయింది. దాని ప్రభావం రాజమహల్ మీద కూడా పడింది. సమస్య మహారాజుల వారి సింహాసనం వరకు వచ్చేసరికి నేను స్వయంగా మహారాజుల వారు ఇంకా ఆచార్యుల వారు అందరం కలిసి ఈ పథకం వేశాము. అప్పుడే విజయనగరాన్ని ఆ మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకురాగలము, ఏవైతే వాస్తుశాస్త్రం యొక్క అల్పజ్ఞాన కారణంగా వ్యాపించాయో. కానీ మీరు అత్తయ్యకి వ్యతిరేకంగా ఇంత పెద్ద పన్నాగు ఎందుకు పన్నారు? లామా, నువ్వు చేసింది అసలు ఏం బాలేదు. నన్ను క్షమించమ్మా. నేను వామాచారికి విరుద్ధంగా నిన్ను నా పథకంలో ఒక అస్త్రంలాగా ప్రయోగించాను. కానీ నేను మాత్రం ఏం చేస్తాను? నాకు వేరే ఉపాయం ఏమీ తట్టనే లేదు. మమ్మల్ని క్షమించండి స్వామి. క్షమించేశాను చేశాను. గురుగారు, మమ్మల్ని కూడా క్షమించండి దయచేసి మమ్మల్ని క్షమించండి గురువుగారు. పడేస్తారా ఏమిటి? వదలండి. క్షమించాను. తమరెంతో గొప్పవారు. తమరు గొప్పవారికే గొప్పవారు. క్షమించాను. మరైతే చెప్పండి వామాచార్య గారు, ఇప్పుడైనా మేము మా సింహాసనాన్ని ముందుకు తిప్పుకోవచ్చా? మహారాజా, మమ్మల్ని ఇంకా సిగ్గుపడేలా చేయకండి. మేము క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నాయి. మాకర్థమైంది, వాస్తు శాస్త్రం జీవితానికి మూలం కాదు. పైగా దాని అల్పజ్ఞానం ఎంతో హానికారకంగా, వినాశకరంగా మారుతుంది. రామకృష్ణ పండితులు గారు, గురుదేవా, మీరిద్దరూ తమ తెలివితేటలు, బుద్ధి కుశలత, చాతుర్యాలతో మమ్మల్ని సమస్య నుంచి బయటపడేశారు. మేము మీ ఇద్దరికీ ఎంతో రుణపడి ఉంటాం. ఆచార్యదేవా, చెప్పండి మహారాజా. మేము తమరికి సహస్ర స్వర్ణముద్రలు బహూకరించి తమరిని సత్కరించాలనుకుంటున్నాం. ధన్యవాదాలు మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ఇక తర్వాత కార్యకలాపాలు మొదలు పెడదామా? కానీ దానికంటే ముందు మా సింహాసనాన్ని సరిగ్గా పెట్టించండి. అయితే సూర్యారావు గారు, చెప్పండి మహారాజా. ఇంతకీ తమరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? బయలుదేరటమా? ఎక్కడికి బయలుదేరాలి మహారాజా? అప్పాజీ మహారాజా, తమరు సూర్యారావు గారికి ఏమీ సూచించలేదా? ఏంటి మహారాజా? తమరు మర్చిపోయారా? మేము నిన్న తమతో మచిలీపట్నం గురించి మాట్లాడాము.
అప్పుడు అంతా తమరే చూసుకుంటామని మాకు నమ్మకంగా చెప్పారు కదా. అవును, మాకు జ్ఞాపకం వచ్చింది మచిలీపట్నం సమస్య మహారాజా. మరైతే మహారాజా మమ్మల్ని క్షమించండి, తమరి సందేశం మాకు అస్సలు గుర్తులేదు. సూర్యారావు గారు, మచిలీపట్నంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అక్కడి రాజ్య వ్యవస్థలో సమస్యలున్నాయి. అక్కడ ఎన్నో విపరీత సమస్యలున్నాయి. అక్కడి పరిస్థితులు రోజురోజుకి ప్రతికూలంగా తయారవుతున్నాయి. మరైతే వెంటనే అక్కడికి వెళ్ళండి. తమరి అవసరం అక్కడ ఎంతగానో ఉంది. తమరి ఆజ్ఞ మహారాజా. సూర్యారావు గారైతే మచిలీపట్నం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సభలో వారి స్థానం ఖాళీ అయిపోయింది. పైగా సభలో ఖాళీ స్థానం చూడ్డానికి అస్సలు బాగుండదు. ఆచార్య, ఈ ఖాళీ పదవిని ఎవరికివ్వాలంటారు? మహారాజా, ఈ పదవి పొందే వ్యక్తి యోగ్యవంతుడై ఉండాలి, తెలివైన వాడై ఉండాలి, సమస్యల నుంచి పారిపోకూడదు, వాటికి పరిష్కారం చెప్పాలి, సమాధానాలు తెలుసుకోవాలి, పైగా చతురుడై ఉండాలి. అయితే చెప్పండి ఆచార్య, మా సమస్యలకి పరిష్కారాలు చెప్తూ వస్తున్నది ఎవరు? ఈ పదవికి ఎవరు యోగ్యులంటారు? మహారాజా, వారు రామకృష్ణ పండితుల్లాగా ఉండి తీరాలి. తమరు చెప్పింది అక్షర సత్యం ఆచార్య. మేము తమరి సలహాతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం. అక్షర సత్యం మహారాజా. రామకృష్ణ పండితుడే అయి తీరాలి. మా కోరిక మేరకు రామకృష్ణ పండితులు ఈ పదవిని స్వీకరించాలనుకుంటున్నాం. మహారాజా, మహారాజా, తమరు నాకు ఏ గౌరవాన్ని అయితే ప్రసాదించారో అందుకు ధన్యవాదాలు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. రామకృష్ణ పండితులు గారు, మాటల మూటలనేవి అపరిచితుల హృదయాన్ని చేరుకోవడానికి అవసరమవుతాయి, సొంత వాళ్ళకు కాదు. వెళ్ళండి, తమరి స్థానంలో ఆసీనులు కండి. ధనం ఇంకా బుద్ధి 2 వరాలు ఇస్తున్నాను. సమస్త వేడలు, పురాణాలు, ఉపనిషత్తులు, శాస్త్రాల మహాజ్ఞానివవుతావు. జీవితాంతం వైభవం ఇంకా ఐశ్వర్యం నీకు వెన్నంటే వస్తాయి. మొత్తం శ్రేయస్సంతా ఈ రామకృష్ణ తీసుకుపోయాడు. మా ముందు తాతాచార్యుని ఎదుట కూర్చుంటాడా? కానీ మాకు ఏం దక్కింది? ఒక సహస్ర స్వర్ణ ముద్రలు అంతే. మేవైతే ఇది అస్సలు సహించావు.